అంత చెప్పాడన్నమ్మ బాధ ప్రజలాడాలేనమ్మా మిమ్మల్ని అయ్యేవాళ్ళు మీరు అసలు అసలు మూడు తింటా కానీ మీకు మీతో మాట్లాడతాను లేదు. సమరయ స్త్రీని కరుణతో ప్రోచిన సచ్చరితుడవు నీవే కదా. సమరయ స్త్రీని కరుణతో ప్రోచిన సచ్చరితుడవు నీవే కదా. పాపుల కొరకై కరుణ
మంచిది, చాలా సంతోషకరం. 7 మాటలు త్వరగా క్లుప్తంగా మనం మాట్లాడుకుందాం. లూకా సువార్త మాట్లాడుకోండి. లూకా సువార్త 23వ అధ్యాయము. లూకా సువార్త 13వ అధ్యాయము 34వ వచనం చదవండి. యేసు ఆ, తండ్రి ఉమ్. వీరేమి చేయుచున్నారో వీరెరువురు గనుక ఆ. వీరిని క్షమించమని చెప్పాను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు ఈ మాట యొక్క ఉద్దేశము ఫర్గివ్నెస్, క్షమించేశారు, క్షమాపణ. దేవుని బిడ్డలారా, క్షమాపణ లేదా క్షమించుట నిజంగా మనం ఏమనుకుంటున్నామంటే మన పాపలు క్షమించబడినాయి, దేవది దేవుడిని క్షమించాడు, ఇది గొప్ప విషయం, నేను కాదన్నా. కానీ దేవది దేవుడు ఏం చెప్పినారంటే, మీరు ఒకరి పాపలు ఒకరు క్షమించండి అని చెప్పినారు. కనుక దేవుని బిడ్డలారా, క్షమాపణ నీలో, నీ భుజులో, నీ గింతులో నుండే రావాలి. దేవుని స్తోత్రం. కనుక ఈ క్షమాపణ తప్పనిసరిగా అవసరమైనది. క్షమించే మనసు చాలా దేవునికి ఇష్టకరము. కొట్టిన వారిని క్షమించు, తండ్రి వారిని క్షమించు. ఇంకొక విషయం చెప్పనా, కొట్టిన వారికంటే కొట్టించిన నీవే తండ్రిడు తండ్రిడాలు. దేవుని స్తోత్రం. అతిగా కాలుతో తన్నేదే, తన్నే కాలు కంటే తన్నించుకున్న నీవు తండ్రిడు తండ్రిడాలు. అంతే. పిడిగుద్దులు గుద్దాలే, గుద్దిన వారికంటే పిడిగుద్దులు గుర్తించుకున్నా నీవు తండ్రిడు తండ్రిడాలు. దేవుని బిడ్డలారా, క్షమాపణ అనేది దేవాది దేవుడి శిలువలో ఆయన బ్రతికి ఉన్నప్పుడే, సజీవంగా ఉన్నప్పుడే, 3 నెలలు ఆయన సువార్త ప్రకటించిన కాలంలోనే ఆయన క్షమాపణ గురించి మాట్లాడుతున్నాను. సువార్తలో శిలువలో మాత్రమే కాదు, మనం అనుకుంటున్నాము శిలువ మొదటి మాత్రమే మాట్లాడేది అనుకుంటున్నాము. సువార్తలలో దేవాది దేవుడు క్షమాపణ అనేది, మీరు ఒకరి పాపలు ఒకరు క్షమించండి అని చెప్పినాడు. చెప్పకుండా ఏమీ లేదండి. ఇంకొక మాట, నువ్వు బల్లెప్పుడు అర్పిస్తున్నప్పుడు, నీ సహోదరు మీద నీకు ఏదైనా ఉన్నప్పుడు అది అక్కడ ఆపివే. మొదట వెళ్ళి సమాధానపడు, క్షమించు, సమాధానపడు. క్షమాపణలో గొప్ప దీవెన ఉన్నది, క్షమించడంలో గొప్ప అద్భుతం ఉన్నది. క్షమించడంలో నువ్వు ఆత్మలో ఉన్నతమైన కృపకు వెళ్ళిపోతున్నావు. క్షమించడం వలన నువ్వు దేవుడి యొక్క మనసును గెలుచుకున్నావు. దేవుని స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక క్షమించడం దైవత్వము, దైవ లక్షణం. వాటి మీద చూసి నేర్చుకునేది కాదు. వాక్యం వింటున్నా నీవు దేవుని యొక్క గుణలక్షణంలో క్షమించుట, క్షమించబడుట, క్షమాపణ కోరుట అనేది చాలా గొప్ప విషయం. అందుకే దావీదు 85వ కీర్తన చదవద్దుగా అని అంటాడు, అయ్యా నేను దీనుడును దరిద్రుడును, క్షమించడం సిద్ధమంచగలవాడు నాయన అంటాడు. క్షమించే దేవుడు ఎందుకు క్షమించాడంటే నువ్వు కూడా అనవచ్చు. కనుక క్షమాపణ చాలా విలువైనది. ఈ క్షమాపణ చాలా విలువైనది. నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నావు, దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయన మహిమ ప్రవేశంలో ఉండాలని కోరుకుంటున్న నీవు
తప్పనిసరిగా క్షమించాలి. క్షమించేటువంటి మనసు దేవుడు నీకు ఇచ్చాడంటే ఈ హృదయము దేవుడు బిడ్డలారా సులభముగా అన్నిటికీ వంగిపోతుంది. అన్నిటికీ వంగిపోతుంది ప్రియులారా. ఉదాహరణకు ఒక ఇనుము కొలువులోకి పోయినప్పుడు దానిని వంచడానికి చాలా సులభం. క్షమించగల మనసు కూడా, క్షమించగలిగిన హృదయం కూడా, క్షమించే ఉద్దేశం గల వ్యక్తి ఆ ఒక్కదాంతో ఆగదు. కానీ అక్కడి నుండి అన్ని విషయంలో సులభంగా ఉండిపోతాం. దేవుని చిత్తాన్ని కలుసుకుంటాం, దేవుని మనసును తెలుసుకుంటాం. యేసు ప్రభువు సైతము ఆ సిలువలో ప్రపంచాన్ని, సర్వమానవుల్ని, భేదం లేదు, అందరినీ కూడా క్షమించేశారు. దేవుని బిడ్డలారా, క్షమాపణ దాన్ని పట్టుకుని విరాలాడి రాధవంతం చేసి సెలవులు పొలవులు చేసి అమ్మ తరాలు మారినా యుగాలు మారినా ఆ యొక్క పంతాలు పట్టింపులు ఆ మాటల పట్ల వేలాడి నీకు దేవుని రాజ్యమా, నీకు దేవుని రాజ్యమా ఏమండి? ప్రసంగాలు చేయవచ్చు, ప్రార్థన అనుభవం కలిగి ఉండవచ్చు, నీ అంతరంగంలో మార్పు లేనప్పుడు. అందుకే దావీదు 51 అంటారు, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించన్నాడు. ఏమన్నా చెప్పండి అందరూ గట్టిగా. నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టిందండి. క్షమాపణ ఏ రోజుకి ఆ రోజు, ఎప్పటికప్పుడు ఆలోచించండి. ఇది కలిగిన వ్యక్తి ఉన్నత శిఖరాలకి వెళ్తాడు. నాన్ స్టాప్ బ్లెస్సింగ్స్. వింటున్నారా? ఎంతమంది సంతోషంగా ఉంది? ఎంతమంది సంతోషంగా ఉంది అంటే అర్థం కాలేదా? అర్థం కాకపోతే వెళ్దాం అవ్వండి. క్షమించగల మనసు ఎలాంటిదంట? నాన్ స్టాప్ బ్లెస్సింగ్స్ అంటే ఆగవు. నీకు ఇచ్చే దీవెనలు ఎక్కడ కూడా దేవుడి చేయడు, ఆగవు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడి సిలువలో క్షమించేశాడు. కొట్టిన వారిని, ఉమ్మి వేసిన వారిని, తిట్టిన వారిని, హేళన చేసిన వారిని, మేకులు దిగగొట్టిన వారిని, కొలాదప్పులు కొట్టిన వారిని, అమ్మ అనేక పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా అన్ని విషయంలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని, మూర్ఖులని, గర్వాంతులను, పాపులను, పాపిష్టులను, సమస్తము సర్వ మానవులను కూడా దేవది దేవుడు వీరేమి చేస్తున్నారో ఎదుగరు. ఏమి చేసిన పాపం తెలియదయా. ఎంత గొప్పగా దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఏమండి ఆలోచించండి. ఏమండి భయంకరంగా దైవజనుడు హతం చేస్తే తన భార్య చక్కటి మాట అన్నది అందరూ తెలిసిందే. నేను ఇక్కడ చెప్పిన అవసరం లేదు. ఏమండి అంతకంటే గొప్ప కార్యము నీ పట్ల జరిగిందా? నీ పట్ల జరిగినదా? ఏమండి సేన్ కుటుంబం, బిడ్డలో భర్త ఆ విధంగా భయంకరమైతే ఆమె క్షమించింది. వాళ్ళకంటే గొప్ప వాళ్ళమా? ఆవిడకంటే గొప్ప వాళ్ళమా? ఆలోచించండి. బిడ్డ ఒకసారి మీద ఆలోచించి స్టెఫను రాయితో కొట్టి చంపితే ఆ ప్రతి రాయి దెబ్బ ఆయనకు పరలోక మహిమ కలిగి ఉంటాయి. ప్రతి రాయి దెబ్బ ఆకాశము తెరవబడి దేవాది దేవుని యొక్క సింహాసన దేవాది దేవుడు చూస్తున్నాడు. కానీ మురుక్కులు, కథలు మండుపడి పట్టపట్ట పళ్ళు కలుగుతూ దొమ్మిగా పడ్డారు. కానీ వీరేమి చేస్తున్నారో క్షమించమని గడ్డ పుస్తకాలను పుస్తకాలు 7వ అధ్యాయం తీయండి. అపోస్తల కార్యములు
54 నుండి పూర్తిగా కొంచెం జాగ్రత్త చదవండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 54 నుండి చదవండి. వారి మాటలు విని వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే ఆ. అతడు ఆ. పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఆ. ఆకాశము వైపు తేరి చూచి ఆ. దేవుని మహిమను ఆ. యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి చదువు. ఆకాశము తెరవబడుటయు ఆ. మనుష్య కుమారుడు ఉమ్. దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. ఆ. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఉమ్. ఏకముగా ఆ. అతని మీద పడి ఆ. పట్టణపు వెలుపలికి అతని వెళ్ళగొట్టి రాళ్ళు రుబ్బి చంపిరి. అయితే ఏమన్నాడు చదువు కింద వచ్చిన సాక్షులు ఆ. సౌలు అని ఒక యవనుని 60 వచ్చి చదువు. అతడు మోకాళ్ళుని ఆ. ప్రభువా ఆ. వారి మీద ఈ పాపము మోపకమని ఆ. గొప్ప శబ్దముతో పలికెను. అంతే. ఈ మాట పలికి ఆ. నిద్రించెను. అంతే చనిపోయా. దేవుని బిడ్డలారా, అంత భయంకరమైన పరిస్థితి వచ్చినా సరే పాపము క్షమించమని చెప్పేశాడు. గొప్ప శబ్దంతో పలికాడంట. దేవుని బిడ్డలారా, అంతకంటే నీ పట్ల జరిగిందా? అంతకంటే నీకు ఎక్కువ జరిగిందా? ఎందుకని క్షమించలేకపోతున్నావు? క్షమాపణ లేని హృదయం, వాత వేయబడిన మనస్సాక్షి, కఠిన హృదయము. దేవుని దగ్గరికి వెళ్తావా? దేవుడి రాజ్యం వెళ్తావా? మహిమ ప్రవేశం చేస్తావా? ఆలోచించండి. మన శాంతి దగ్గర కూర్చొని మజ్జిగ చేయించుకుంటూ ఇంగ్లీష్ పేపర్ ఒకటి, అది హిందూ ఇంగ్లీష్ పేపర్ చూస్తూ అక్కడ ఒక చనిపోయిన ఆయన వేసి ఆర్బిట్రని రాసి అక్కడ రాశారు. వెళ్ళిపోయాడు. చచ్చిపోయాడు. ఒక రెఫరెన్స్ పడేశారు. అతను క్రిస్టియన్ అని అనుకున్నాను. దేవుని బిడ్డ ఆలోచించండి. పోతావు నువ్వు నేను మన ఇప్పుడు, కానీ క్షమించబడిన హృదయంతో పోతే ఎంత ధన్యత. కఠిన హృదయంతో వెళ్ళవద్దు, దేవుడు అర్చించాలి. వాతమైన మనం సాక్షితావు వెళ్ళవద్దు, దేవుడు అర్చించాలి. క్షమించే మనసు నీకు కావాలి, హృదయం నీకు కావాలి. యేసు ప్రభువే ఆ భయంకరమైతే ఆస్తులు శిక్ష, ఆ భయంకరమైన వేదన అన్నిటిని కూడా సాధించుకొని ఆయన వదలు తేబడిన గొర్రెవాళ్ళే మౌనం అయి ఉన్నటువంటి దేవుడు మౌని తల్లి అప్పగించుకొని క్షమించాడు. వాళ్ళు తెలియక చేశారు. ఇంత చేసినా ఏం చేశారు? ఎంత అన్నాడు కుమారుడు? తెలిసి చేసినాడు. అసలు తెలిసే చేశారు. ప్రజలు చేసింది తెలిసి. ఏమండి, ప్రజలందరూ చేసిందేమో తెలిసి చేశారు. కొట్టాల్సిందే, చంపాల్సిందే, స్లో వేయాల్సిందని వాళ్ళు ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా చేశారు. కానీ దేవుడు మాత్రం అంటున్నాడు, వాళ్ళు తెలియక చేశారు. తండ్రి వీరలను క్షమించమన్నాడు. అది క్షమించమని ఏమండి, నీ పట్ల ఎంత భయంకరంగా ఏం జరగలేదుగా? జరిగినా జరగకపోయినా క్షమించగలిగిన హృదయము చాలా దేవునికి ఇష్టపడవు. నువ్వు లక్షల కానుకలు ఇచ్చినా ఈ హృదయం లేకపోతే అది పోతుంది. ఏమండి, ఆలోచించండి. ఇలా నువ్వు బంగారం వెండి తీసుకొచ్చి నువ్వేమేమో వేసినా వాతమైన మనస్సాక్షి, క్షమాపణ లేని కఠిన హృదయము వేస్ట్. ఏమండి, కనుక ఈ రోజైనా నీ మనసును కట్టుపరచుకో. అందుకే గొప్ప అంటారు, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, యేసు నాలో వచ్చినందున, యేసు నాలో వచ్చినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే.
నిండుగా ఉంటుంది. దేవుని స్తోత్రం. చెప్పలే వాళ్ళ సంతోష సమయాలు అవధులు దాటిపోతాయి. ఇది నీకు కావాలా ఈ మధ్యాహ్నకాల సమయంలో? ఏమండి? క్షమించే మనసు కావాలి. అది కూడా నువ్వు అరాకొరగా ఉన్నవాళ్ళు. ఏమండి? పైవారు కూడా గ్రహించాలి. అరాకొరగా చెయ్యి అనవద్దు, అనవద్దు. హృదయపూర్వకంగా క్షమించు. అమ్మా, ఎవడు నా యందు విశ్వాసం ఉంచుతాడు వాడు కడుపులో జీవనదులు ప్రవేశిస్తాడు ప్రభు అని అన్నాడు. క్షమించగల హృదయం కడుపులో నుండి వస్తాయి అంట. ఇలాంటి సంతోష సమాధానం లేదు. స్తోత్రం. కనుక ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నావా? క్షమించే మనసు, హృదయము, మనసు కాదు హృదయం అర్థం చేసుకోవాలి. ఏంది దాంతో, ఏది వాటితోటి అనుకుంటున్నావా? యేసు ప్రభువే మీరు క్షమిస్తే నువ్వు క్షమించడానికి నేను క్షమిస్తాను పెద్ద లెక్కబ్బా. నీకు దేవుని రాజ్యం కావాలంటే, నీకు దేవుని రాజ్యంలో ఒక ఉన్నతమైన కుటుంబం దొరకాలి అంటే, ఆ బంగారు వీధుల్లో నువ్వు సార్ విహరించాలంటే, ఆ దేవదూతల సమక్షంలోనికి నువ్వు కూడా వెళ్ళి ఆ దేవుని సింహాసనం ఎదుట నిలుచుండి ఆరాధించే స్థితిలో నువ్వు ఉండాలంటే, నువ్వు బ్రతికి ఉండగానే క్షమాపణ అవసరమే. క్షమించు. అలా కొలవద్దన్నాను. మళ్ళీ ఒకసారి జ్ఞాపనం చేస్తున్నాను. అలా నీళ్ళు దొరకవచ్చు. హృదయపూర్వకంగా క్షమించు. నన్ను క్షమించు సిస్టర్, నన్ను క్షమించు. ఇన్స్టెంట్గా ఫీల్ అవ్వద్దు. నీకు ఒకవేళ అహం అడ్డు వస్తుందేమో పాపం. కోట్లు ఉన్నాయి కదా, బంగారం ఎంత ఉన్నాయి కదా, ఒక హై క్లాస్ స్టడీస్ కదా, నీ ఖ్యాతి ఉన్నతంగా ఉంది కదా, అడ్డు వస్తున్నాయేమో. దేవుని దగ్గరికి ఏం పనికిరావు. దేవుని దగ్గరకు ఏం పనికిరావు. ఏం స్తోత్రం. చెప్పండి. కనుక ఆలోచించండి. చివరి దినాలు ప్రభు వస్తున్నారు. మన దేవుడి కనీతికి పాత్రలు హృదయపూర్వకంగా క్షమించేశారు. కనుక మొదటి మాట క్షమాపణ అవసరమని రెండో మాట చదువుకున్న యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం 27వ వచనం చదవండి. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. అంతే. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకుని. అంతే. దేవుని బిడ్డలారా, హూ ఈజ్ ఎ డిసైపుల్? ఎవరు ఆ శిష్యుడు అని మనం ఆలోచన చేస్తే ఎవరో కాదు, తాను ప్రేమించిన. ఎవరు? నేను చెప్పే కదా, తాను ప్రేమించిన అంటే పేరు చెప్పండి అబ్బా. ఏంటి మీరు నాకే బాధ చేసేటట్టున్నారు. ఏమంటేనా తాను శిష్యుడండి, యోహాను గారు తన దొంగను ఆడుకున్న శిష్యుడు. అదే తెంపిట్లాగా ఇక్కడ బాధ్యతను తెలియజేస్తూ ఉన్నది. బాధ్యత. యేసు ప్రభు వారు సిలువలో ఉన్న తల్లి బాధ్యతను జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక నేను లోక
దిగి వచ్చి నా తల్లికి నేను బాధ్యత చేయలేను. బాధ్యతను ప్రేరేపిస్తున్నది సర్వలోకానికి. ఎందుకంటే ఆజ్ఞలో ఉన్నాయి మనకు, తల్లిదండ్రులను ఏం చేయాలంట అని రాయబడి ఉంది కదా. అలాగే కొట్టి సన్మానించొద్దు, తన్ని బయటికి గెల్లగొట్టి సన్మానించొద్దు. అది సన్మానించడం అంట. బొవ్వ పెట్టకుండా నేను నెత్తివేయటం సన్మానం అంట. ఏమండి, అది సన్మానం కాదు, అది సన్మానం అనరు. నేను టీవీ న్యూస్ ఇంతకుముందు బాగా చూసేదాన్ని, ఎన్నో చూసేదాన్ని బాగా ఇలాంటివి. ఒక తల్లిని శ్మశానంలో విడిచిపెట్టిపోయాడు, ఒక తల్లి మీదకు ట్రాక్టర్ పెట్టబోయాడు, ఒక తల్లిని భయంకరమైన భారీ వర్షంలో ఫుట్పాత్ మీద వదిలిపెట్టిపోయాడు, ఒక తల్లిని చెన్నైలో జరిగిన సంగతి. ఓ బృందావన గార్డెన్ ఏదో ఉంటే ఆ గార్డెన్లో విడిచిపెట్టి పోతూ పోతూ పాపం తల్లి మోటామా. వీడు చదువుకుని హై క్లాస్లోనే ఉన్నాడు, మంచి క్యాడర్లో. ఒక చిన్న స్లిప్ రాసి, అమ్మా ఎందుకు ఇలా కూర్చున్నామంటే ఇది చూపించు అని చెప్పిపోయాడు. తల్లి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6-7 గంటలు అవుతున్నాం కొడుకు రాకపోయే వరకు ఒక ఆయన అటు వచ్చేసి ఏమిటమ్మా సంగతి అని అన్నాడు. ఇదిగయ్యా నా కొడుకు ఇది రాసిచ్చి మీలాంటి వాళ్ళని చూడమన్నాడు అని చెప్పి చూస్తే, ఇది చూసిన వారు ఆమెను అనాథాశ్రయంలో చేర్చండి అని పెట్టాడంట. వినండి, ఈ స్లిప్ చూసిన వారు ఈమెను ఏం చేయాలి? గట్టిగా వినాలి, భయవారు కూడా ఉంటున్నట్టున్నారు. ఈమెను చూసిన వారు ఎక్కడ చేర్చాలి? అది వారి సందేశం. అమ్మ నీ కొడుకు ఇలాగా రాశాడని చెప్పాడంట. మామూలుగా ఒకగానొక కొడుకు. ఎప్పటిలాగా ఎలాంటి వారు ఉన్నారు లోకంలో. కనుక బాధ్యతను ప్రేరేపిస్తున్నారు, బాధ్యతను ప్రేమ కొద్ది స్వీకరించి అది చేస్తరిస్తున్నారు. తల్లి మహిళను చూస్తూ కుమారుడు సిలువలో ప్రేమగా తల్లిని చూస్తున్నాడు. నో ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ గమనించాలి మీరు, అక్కడ మాటలు లేవు, చూపులు ఎక్స్ప్రెషన్స్. అమ్మా ఎక్కడైనా గమనించారా? ఈ విషయాన్ని గమనించారా? ఆయన కుమారుడు చూస్తున్నది, ఈయన తల్లిని చూస్తున్నది. ఏమిటయ్యా నా స్థితి అని అడగలేదు, ఏమిటమ్మా అనలేదు. ఇద్దరికి ఉన్నటువంటి ప్రేమతో కూడా చూపు. నన్ను చూచువాడనే పాట పాడేది ఈ మధ్య కొద్ది వాడమ్మని పుణ్యం అంటారు. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నాము, చుట్టూ నీవే ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుంటున్నా లేచి ఉంటున్నా, కూర్చుంటున్నా లేచి ఉంటున్నా, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా, తలంపులు తపనలు అన్నీ నీవు ఎరిగి ఉన్నావు. తలంపులు తపనలు అన్నీ నీవు ఎరిగి ఉన్నావు. నడచినను పాడుకున్నాను అయ్యా, నీవెరిగి ఉన్నావు. నడచినను పాడుకున్నాను
నిన్ను నన్ను కాచుతున్న దేవుడు, చూస్తున్న దేవుడు. చూపులే అక్కడ తల్లికి కుమారుడికి మధ్య ఒక మాట సంభాషణ రూపంలో కూడా ఏమీ లేవు అక్కడ. ఏమిటయ్యా కుమారుడు నా పరిస్థితి అని అడగటానికి లేదు. అమ్మా ఇదిగో అని మొదలుకొట్టి చెప్పడానికి లేదు. దేవుని బిడ్డారా, ఆప్యాయత, ప్రేమ, బంధములు వేసుకున్న కుమారుడు అప్పటికే యేసేపు చనిపోయాడు. కనుక ఒకవేళ యేసేపు ఉంటే ఆమె చూసుకుంటాడు కదా అనుకోవటానికి లేదు. యేసేపు చనిపోయాడు ముందుగా. కనుక ఆమెను చూడాలి. బాగోగులు యేసు ప్రభు మీదనే ఎందుకున్నాయి, ఆయన ఇంటికి చేస్తాడు. అందుకే యేసు ప్రభు అది పుట్టిన తర్వాత ఒక మాట రాయబడి లోకస్వార్త చదవద్దు కానీ, అమ్మా ఆయనను జ్యేష్ఠుడు కనుక తొలిసూలి సంతానమును ఏం చేశాడంట, పొత్తి గొడ్డలతో కనుక జ్యేష్ఠుడు కనుక సహజంగా అంటే మిగిలిన వారికి వద్దని కాదు, అవసరం లేదని కాదు, నువ్వు పెట్టించుకోకపోయినా పర్లేదని కాదండి. పెద్దరికం దేవునికి స్తోత్రం. పెద్దరికం అదండి. అవును, నువ్వైనా నేనైనా ఎవరైనా విలువ గౌరవిస్తున్నంత పెద్దరికానికి. అవునా కాదా? అంతే. కనుక పెద్దవాడికి ఉన్న ప్రత్యేక బాధ్యత ఉంటుందండి. అందుకనే ఇదిలో ఉన్నటువంటి ఏదో విశేషకాలండి వాళ్ళ పెద్దవాడని, పెద్ద హై క్లాస్లో ఉన్నది ఏ క్లాస్లో ఉన్నవాడని, అందుకే ఆస్తులు ఉన్నవాడు కొద్దిగా వదులుతాడు వాడికి. ఏమండి కొంపడి పదవులో ఎక్కువ కొంపడిస్తాడు, నువ్వు చూసుకోలే అని. అది బంగారం ఎక్కువైంది అనుకో, ఆ కుప్పక్కడ అక్కడ పడేటువంటి వీడికి పడితే పోలేదనుకుంటా. పెద్దరికం యొక్క లక్షణం వింటున్నారా? అవునా కాదా? ఏమంటే అవునా కాదండి? అవును. అందుకని జ్యేష్ఠుడుగా తొలిచూలవానిగా యేసు ప్రభు వారికి తల్లి యొక్క బాధ్యత మనం. అందుకని ఏమీ చెప్పలేక సెలవులో ఆయన బాధ్యత తీసుకుని స్వీకరించే సమయం కాదు, తండ్రి యొద్దకు వెళ్ళబోతున్నా. కనుక ఆయనది ఏదోక సంబంధమైన పరిస్థితి కాదు. కనుక ఇక ప్రక్కనున్నటువంటి తన శిష్యుడు రొమ్మున ఆనుకున్నవాడు తాను ప్రేమించిన యోహాను గారు, ఇదిగో అమ్మా తల్లిని సేకరించమని, అమ్మా ఇదిగో అని చెప్పి అన్నాడు. కనుక తప్పకుండా మన బాధ్యతలు వహించడం మంచిదేనండి. ఒకవేళ ఒక తల్లిదండ్రులకు ఆడపిల్లలే ఉండొచ్చు, వారు కూడా నాకెందుకు అంటానికి లేదండి. బాధ్యత స్వీకరించండి. ఒక తల్లి ఒక 2 నెలల క్రితమో 3 నెలల క్రితమో ఒక ఆమె నాతో అన్నది, ఆమెకు అందరూ ఆడపిల్లలు 4-5 ఉన్నారులేండి అన్నది. ఆ సంతానంలో ఒకరిని హెచ్చరించదు, అక్క పలానా అమ్మాయి కొంచెం దయగలిగిందని అక్క, పలానా అమ్మాయి దయగలిగిందని అక్క. ఎన్నో అమ్మాయి కూడా చెప్పను, ఎవరో చెప్పను, మాట్లాడుతూ నిన్ను అమ్మాయి దయగలిగిందని అక్క అన్నా. మంచిదేగమ్మా, ఎవరో ఒకరు ఉండాలిగా అన్నా. అలాగే ఎవరైనా సరే, మేల్ ఆర్ ఫిమేల్, ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క బాధ్యత అనేది ఉంది నీ మీద. నాకు ఎందుకు లేని కానీ, నాకు ఆ పద్ధతి లేని కానీ అనుకోవద్దు. తల్లిని నీకు అంత మోసం దగ్గర నుండి నేను అంచులంచులుగా పెంచినంత వరకు కూడా అని నువ్వు చూస్తావు, ఏదో అందరూ ఎక్కిస్తావా అని అది కానీ నాలాగా నా కుమారుడు ఉండవద్దు.
నా కుమార్తెలాగా ఉండవద్దు. ఉన్నతంగా నాకు నా ఆశయాలన్నీ కూడాను ఆ బిడ్డ పట్ల నెరవేర్చుకోవాలని ఆశతో కష్టపడుతుంది, ప్రయాసపడుతుంది, ఎంత బాధైనా శ్రమిస్తుంది, తన కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడుతుంది. ఆ తల్లి ఆ తపన లేదండి కనుక నువ్వు నెత్తులేదు. నువ్వు చెప్పండమ్మా. కనుక బాధ్యతను ప్రేరేపిస్తున్నది, బాధ్యతను ప్రేరేపిస్తున్నది. ఆలోచించండి. చివరి దినాలు ఈ రోజున ఎంతమంది ఉన్నారు? మన ఫింగరింగ్ చూస్తే తక్కువ మంది కనిపిస్తున్నారండి సమాజాలలో. కానీ ఇలాంటి బాధ్యత కలిగిన యోహానుల వలె లేచేవారు కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి. బాధ్యత కలిగిన కూడా నీవు ఉంటే ఎంత మంచిది. ఏందండి ఎప్పుడు తిట్టుదండి మమ్మ, నన్ను ఎప్పుడు కూడా తిట్టుదండి. నాన్న అంతేనండి అని అనుకోవద్దు. నిన్ను పెంచి నిన్ను కన్ని పెంచి ఇంత వాదం చేశాడు. ఏమండి కొన్ని పెద్ద వయసు వచ్చిన తర్వాత వారు ఏదో మాట్లాడతా అని నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసలు బాధ్యత కలిగిన వ్యక్తిగా నువ్వు ప్రవర్తించాలి. వారి పట్ల యేసు ప్రభు బాధ్యతను గుర్తెరిగి యోహాను గారు పంపించండి. అమ్మా ఇదిగో చెప్పండి, ఇదిగో ఎవరైనా అది ఇప్పటి నుంచి అయినా సరే ఉన్నటువంటి ఇప్పుడు ఎవరొస్తాయి పిల్లలు ఎవరైనా సరే భవిష్యత్తులో రావాలి. నిన్న నాగేంద్రం గారి ఇంటికి వెళ్తూ ఆటో ఎక్కాను. అంత పిల్ల సరుకు ముందు కూర్చున్నారు డ్రైవర్, ఆ ప్రక్క ఈ ప్రక్క. అమ్మమ్మ ఎక్కండి అన్నారు మా ఇద్దరిని. ఎక్కాం. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఎంత భయ చదువుకున్నారా అన్నాను. అమ్మమ్మ చదువుకున్నాం, ఇంటర్మీడియట్ రాస్ అయ్యామమ్మ, వీడొక్కడే ఒక సబ్జెక్ట్ పోయింది అన్నాడు. 3వ చూసి అన్నాడు. సరే పోతే పోయిందిలేయ్యా, మీ ఇద్దరు పాస్ అయ్యారు మంచిదేలే, బాగా చదువుకోండి అని అదే బాగా చూడండి అమ్మ నాన్న అన్నాడు. అమ్మమ్మ అందుకే మీ ప్రయాసం, అందుకే సెలవులైనా కానీ అడుగు చదువుతున్నాం అమ్మమ్మ. వాడు అంటున్నాండి సెలవులైనా ఏం చేస్తాడంట వాడు, ఆడుకో చదువుతున్నామన్నాడు. ఏం బిడ్డారా చూడబోని ఒక మాట అన్నాడులేండి. ఆలోచించండి పిల్లారా. చెబుతున్నాడు దేవుడు అంటున్నాడు, మీ తల్లిదండ్రులను సన్మానించను, గౌరవించను. నాకు మాట నీ తల్లి మాటను ఆలోచించను. అది నీ తలకు నీ అమ్మ మెడకు సొగసైన ఒక ఉన్నతమైనటువంటి అమ్మ వాళ్ళకి లాగా ఉంటుందని అంటాడు సామెతలు సొలొమోను. చేయవద్దు, నెట్టి వేయకండి. కనుక ఎవరెవరో మాటలు బయట వాళ్ళు వినేకంటే ఈ తల్లిదండ్రుల మాటలు వింటున్నారు. చాలా మంది బయట వాళ్ళ మాటలు వింటారు, తల్లిదండ్రుల మాటలు వింటారు. తల్లిదండ్రులు గౌరవించు, ప్రేమించు, వారి బాధ్యతలు సేకరించి భవిష్యత్తులో ముందుకు వస్తారు. కనుక దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారు కూడా వారి బాధ్యతను గుర్తెరిగిన ఆయన యోహాను గారికి తల్లి వారు తప్పించినట్లుగా చూస్తున్నాం. ఇకపోతే 3వదిగా చూద్దాం, 3వ మాటగా చూద్దాం. క్షమించండి, 2వ మాట ఇదే 3వ మాట మర్చిపోయాను, వలట అయ్యింది. 2వ మాట పరదేశి ఇప్పుడు ప్రకటన దొంగది కొంచెం తారుమారైంది, దయచేసి ఏమనుకోవద్దు. టైము అవుతుందేమో నా హడావుడిలో చెప్పాను. ఇది 3వ మాట, 2వ మాట మాట్లాడుకుందాం. వలట అయినందుకు ఏమనుకోవద్దు, దయచేసి క్షమించాలి. సరే 2వ మాట మాట్లాడుకుందాం. లూకాసు వార్త, లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం 42. ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమనెను. అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. అంటే ఎవరు బిడ్డలారా
ఈ మాట యేసు ప్రభు అసలులో కుడి ప్రక్కన దొంగతో అన్నాడు. ఏమి ఎడవ ప్రక్కన దొంగతో అనలేకపోయారు. కారణం ఏంటి? తెలుగు బిడ్డారు, యేసు ప్రభు వారి మధ్యలో ఆ వైపున ఈ వైపున ఇద్దరు దొంగలు. కుడి ప్రక్కన దొంగతో అనడానికి కారణం ఏంటి? ఎడవ ప్రక్కన దొంగతో మాట్లాడుకోవడం కారణం ఏమిటి? ఏమండి, ఆలోచించడం. కించిత్ ఒకసారి ఆలోచించాక ఎడవ ప్రక్కన దొంగ పశ్చాత్తాపడలేదు. లేదు, యేసు ప్రభు అని నిందించాడు. ఈయన నిందించలేదు కానీ తాను లోపల తను పాపిని తెప్పించాడు. ఈ కఠిన శిక్ష ఆయనకు కాదు, నేను భరించాను. ఈ శిలువ శిక్ష నాకు సరిపోతుంది అనే తాను గ్రహించుకొని తాను పశ్చాత్తాపడిన వాడిగా ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మనం ఆలోచించాలి. మన లోపల మనం సరిపెట్టుకుంటారు ఎలా ప్రమాదం. నీ లోపల నీళ్ళలో ఉంచుకుని ఇతరుల మీద వేయటం అనేది అది ఎంతవరకు సమంజసం? అనేక మంది వేలు పెట్టు ఒక చూపుతూ ఉంటారు, నొక్కుతూ ఉంటారు, పొడుస్తూ ఉంటారు. నీ 3 నెలలు నీ వైపు చూస్తున్నట్లు చూపిస్తున్నాయి, ఎందుకు గ్రహించలేకపోతున్నావు? ఎప్పుడైనా సెల్ఫ్ ఎగ్జామిన్ అవసరం, స్వకీయ పరీక్ష అవసరం, నీవు పరీక్షించుకోవడం అవసరం. రెండు బిడ్డ ఇది లేనప్పుడు ఎడపడకుండా దొంగే. ఏమండి దొంగే? అతను దేవుడు దూషించాడు, వ్యతిరేకించాడు. నేను రక్షించుకుని నన్ను కూడా రక్షించమన్నాడు. రెండు బిడ్డలు అని రక్షించడానికే ఎక్కారు. యావత్ ప్రపంచాన్ని విమోచించి ఆయన ఉన్నతమైనటువంటి మహిమలు, ఆ పరలోక రాత్రి ఉన్నతమైన కృపని ఉండడానికి ఆయన సిలువకి ఎక్కాడు. కానీ నేను నువ్వే చెబితే ఎక్కలేదని. కనుక ఆలోచించండి ఇప్పుడు ఇలా అని దిగు కూడా రక్షించగలగం సమర్థుడే. కనుక వ్యర్థమైన మాటల కంటే మనం ముందు మన లోపల సరి చేసుకోవటం. అందుకే వాక్యాలు రాయబడి ఉన్నాయి, మీరు అందరూ తెలుసు బాగా. మీరు బైబిల్ బాగా చదువుతారు. అతిక్రమంలో దాచిపెట్టుకున్న వాడు వడ్డలేడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. అందుకే దావీదు మరొక మాట అంటాడు, నాకు బాగా ఇష్టమైన మాట, నా పాపలు కప్పుకొని ఎదుట ఒప్పుకొస్తున్నాను అంటాడు. కప్పుకుంటున్నావా? కప్పుకుంటున్నావా? కప్పుకున్నాడు. లేదు ఎడవ ప్రక్కన ఉన్నవాడు, ఎడవ ప్రక్కన కప్పుకున్నాడు. దొంగ, గజ దొంగ, బంట్రోతు, ఏ ఇంట్లో ఏం తెచ్చాడో, ఏ సూటి కష్టం వేసుకొచ్చాడో, ఏ గుహలో పెట్టొచ్చాడో, ఎంత నువ్వు వేశాడో, ఏమేమి చేసి వచ్చాడో, ఇది అంతా ఒప్పుకోవాలా లేదా? కనుక ముసుగు వేసుకున్నాడు. తన పాపమని మెత్తం తనే నీతి మంత్రం అనుకున్నాడు. అందుకే దేవుని బిడ్డలారా, తనతో మాట్లాడలేదే. ఒకసారి దావీదు బహురూపికి వస్తున్నాడు. షిమి అనేవాడు ఎదుర్కొన్నాడు. దావీదును బాగా చంపిస్తున్నాడు. దావీదు ఏమన్నాడు తెలుసా? నిజమే, చెప్పించమే ఆ శాపంలో నాకు దీవెనలు అంటాయి. దేవుని బిడ్డలారా, కనుక దేవుణ్ణి చెప్పించడానికి ఆయన ఎప్పుడు శాపగ్రస్తుడు కాదు. కనుక రెండో వాడు ఎడవ ఉన్నవాడు తాను జీవితాన్ని సరిచేసుకోలేకపోయింది. తన పాపములు ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. కానీ గుడి ప్రక్కన దొంగ మాత్రం బాగా యేసు ప్రభు శిలువలో చూశాడు. ఇలాగ కింద నుండి పై వరకు చూశాడు. ఇది నాకు సరిపోతుంది, ఈ మనం నేను పొందాను. ఆయన నీతి మాత్రం నిద్రపడాలి, ఏ పాపం చేయలేదు అని గ్రహించిన వాడే
ఆ శిలువలోనే పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన దేవుడికి ఇష్టం. దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థకరమైన కనుక అది ఆ విధంగా గాలి తీసింది. రెండవ కుడి ప్రకటన మన ప్రార్థన కూడా ఎలాగ ఉంటే మంచిది కదా, మంచిది కదండి. ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు. ఒకడు సొంకరి, ఒకడు పరిసేయుడు. ఇద్దరు మోకరించి ప్రార్థన చేసుకున్నాడు. ఒకడు హెచ్చించుకున్నాడు. అమ్మ వాడు దశపాకంగా ఏమిచ్చాడో తెలుసా అండి? పుదీనా, జీలకర్ర వీటిలో ఇచ్చాడు అనంట. అది వాడి జ్ఞానం. నేను ఇలాగ వారానికి 2 మార్లు చేస్తానయ్యా. ఈ చెప్పాలి ఈ అనేక మంది ఈ ఆమె ఆమె ఆయన ఆయన పొడిసి 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 తుట్లు పొడిసి చూస్తామంటారు. మరి నీ పరిస్థితి, మరి నీ పరిస్థితి ఆలోచించండి, ఆలోచించండి. దేవుని బిడ్డలారా, ఈయనే ధన్యుడయ్యాడు, ఈయనే ధన్యుడయ్యాడు. ఆలోచించుకుందాం. ఎవరిని విమర్శించవద్దు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నన్ను విమర్శించేవాడు చూస్తే నా యందు ఏ దోషం లేదని నేను అనుకోవచ్చు. నన్ను విమర్శించేవాడు దేవుడే అన్నాడు. నన్ను విమర్శించే దేవుడు చూస్తున్నాడు. కొంతమంది నేను అనేక మార్లు చెప్తూ ఉంటాను. అప్పుడప్పుడు కొంతమంది విమర్శలకే పుడతాను, విమర్శించడానికే పుడతాను. ఇంకా పని లేదు, పాటలు పన్నెండో పాఠం ఎందుకు పుట్టాలో మరి వీళ్ళు అర్థం కాదు. మరి భక్తి అంటారు, ప్రార్థన అంటారు, అది అంటారు, ఇది అంటారు. అందుకే పుట్టావా? ఏమీ ఉండదు, తోక ఉండదు, ముక్కు ఉండదు, చెవి ఉండదు. ఏదో చేయాలనుకుంటా, కానీ నీ ఆత్మీయ జీవితం నాశనం అవుతుందని సంగతి నీకు తెలియదు. నీ ఆత్మీయ జీవితం అధోగత పాలవుతున్న సంగతి నీకు తెలియటం లేదు. కనుక దేవుని బిడ్డలారా, ఎవరిని విమర్శించవద్దు. విమర్శించడం వల్ల నష్టమే కానీ నీకు మేలు పొందు. ఈ ప్రకటన వాడు ఎవరిని విమర్శించలేదు కానీ యేసుప్రభువు ఆ యొక్క సిలువను, ఆ యొక్క ఉన్నటువంటి ఆ విధి విధానాన్ని అంతా కూడా జ్ఞాపకం చేస్తుంది. నాకు తగును అనుకున్నాడు. వీళ్ళు ఏ పాపం చేయలేదని ఒప్పుకున్నాడు. వీళ్ళు నీతిమంతులను ఒప్పుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆలోచించాలి. కానీ వీటికి మాత్రం ఆ మనసు రాలేదు, ఆ స్థితి కలగలేదు. చూడటం వరకు, విమర్శించడం వరకే. ఎంత దారుణం. అనేక మంది దేవుని బిడ్డలు కూడాను ఇలాగే ఉంటున్నారు, ఇలాగనే ఉంటున్నారు. భక్తిని అర్థం పెట్టుకుంటున్నారు, ప్రార్థన అనుభవాన్ని అర్థం పెట్టుకుంటున్నారు, వాక్య అనుభవాన్ని అర్థం పెట్టుకుంటున్నారు. విమర్శలు ఆపేయండి. కాలం కూడా ఎంతో లేదు. ప్రభు వస్తున్నాడు. ఇప్పుడు ప్రకటన దొంగలాగా నిన్ను నువ్వు పశ్చాత్తాపడండి. ఒక్కసారి సురులో కరిగే ఒరికైపోతే ఏమండి, ఎంత ధన్యురాలు ధన్యుడు. అది కానీ పశ్చాత్తాపడ్డాడు. ఇది నాకు తగును. ఆయన ఏ పాపం చేయలేదు. ఆయన నీతిమంతుల నిర్ప్రాధాన్ని గ్రహించాడు. ఇది నాకు తగును. ఏమయ్యా, ఎందుకయ్యా అలాగ నిందిస్తావు, విమర్శిస్తున్నావు? ఈ సిలువ శిక్ష నీకు నాకు. చెప్పండి, ఏమన్నాడు? నీకు నాకు అన్నాడు. వాడు అన్నాడు ఆ మాట? అన్నాడా? ఎడబ్రక్కడ వాడు అనలేకపోయాడు. ఇంటిలో ఆలోచించండి. దేవుడు తన హృదయ స్థితిని, తన పాప క్షమాపణ గ్రహించాడు. నేను పాపుని అని ఒప్పుకున్నాడు. దేవుడు అందుకని దేవుడు అన్నాడు, తన స్థితిని అంతా చూసి తన యొక్క ఉదయ స్థితి అంతా చూశాడు. అక్కడే స్పాట్లో మార్పు చెందాడు. స్పాట్లో మార్పు చెందాడు. దేవుడు అతను స్పందించన్నాడు. అయ్యా, నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్న మాటని జ్ఞాపకం చేసుకొని తప్పకుండా నీవు నాతో కూడా గట్టిగా చెప్పండి ఉంటావయ్యా.
ఉంటావయ్యా. దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, నీ జీవితంలో కూడా ఇలాంటి ఖచ్చితమైనటువంటి ఒక స్థితిని నువ్వు కలిగి ఉంటావా? ప్రకటన దొంగ వారు చాలా మంది, అనేక మంది ఏమంటారంటే ఆయనకు బాప్తిస్మం లేదు కదా, ఎలాగో వెళ్తాడు అని అన్నారు. చాలా మంది ప్రశ్నలు ఉన్నాయి. స్పాట్లో దిగి వచ్చి బాప్తిస్మం అంటే మనం వేదంలో గుర్తుకు తాకుతున్నారు, మనకు అంచుల్లో ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అప్పుడు ప్రకటన దొంగ అప్పుడో ఎప్పుడో ప్రాణాన్ని కోల్పోయే పరిస్థితి అండి. దిగి వచ్చి బాప్తిస్మం ఇచ్చే పరిస్థితి కాదది. కనుక దేవుడు అతను జ్ఞాపకం చేసుకొని తప్పకుండా నీవు నాతో కూడా ఎందుకమ్మా వాడి దగ్గర ఎదురుగా మీ అమ్మదారి దగ్గర కూర్చోలేవా బయట వేరే చోట? కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి. నువ్వు నాతో కూడా తప్పకుండా ఉంటావయ్యా. కనుక అలాంటి స్థితి నీ జీవితంలో కావాలా? విమర్శించవద్దు. వాక్యం ఉంటున్నావు, వాక్యం అలా చెప్పారు, ఎలా చెప్పారు, నీకే అంత తెలుసు, నీకే అంత వచ్చు. నువ్వు పడిపోయి ఉన్నావు కదా. వద్దు, ఏదైనా నీకు అనిపిస్తే ప్రార్థన చెయ్యి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఇప్పుడు ప్రమాదంగా చక్కగా దేవుడితో పాటు వెళ్ళిపోయినట్టుగా వాక్యం చేస్తున్నాం. నేను కూడా ఆ విధంగా సిద్ధపడు. కాలం అన్నది ఆయనకి కాలం లేదు, సమయం లేదు. నీకైతే దేవుడు మంచి సమయాన్ని ఇచ్చాడు. ఇప్పటికి నువ్వు రక్షణ పొంది 25 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు నీకు మంచి సమయాన్ని ఇచ్చాడు. ఈ సమయం అంతా దేవుని కొరకు చక్కని ప్రార్థనలు మొత్తం నేను పశ్చాత్తాపంతో దేవుని స్థిరంగా ఆయన ఉన్నతమైన కృప పొందు. ఆయన నీకు నాకు మంచి భరోసా ఇచ్చి వెళ్ళిపోయే ముందుగా చెప్పాడు, నేను వెళ్ళి నీకు స్థానం సిద్ధపరుస్తాను, సిద్ధపరిచి నేను వచ్చి ఆ స్థలంలో ఉండలాగా తీసుకెళ్తానని వాగ్దానం చేశాడు కదా. ఆ వాగ్దానం నీదే అయితే, నువ్వు కోసమే అయితే, కుటుంబంలో దొంగలాగా నువ్వు కూడా ఖచ్చితంగా పశ్చాత్తాపడు. నేను పాపిని దేవుని సన్నిధిలో ఒప్పుకో. దేవుని బిడ్డలారా, గత జీవితం కంటే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడి దేవుని కృపలో ఉన్న జీవితం ఎంత విలువైనది, ఎంత శ్రేష్టకరమైనది ఆలోచించు. సమయం అన్నది దేవుడు నీకు సమయం ఇచ్చాడు. ఇది ప్రకారంగా దొంగలాగా నీ జీవితాన్ని దేవునికి అప్పగించేసుకో. కనుక దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవునికి మన జీవితాలు చక్కగా అప్పగించుకుందాం. కనుక విమర్శనాత్మకంగా జీవించవద్దు, ఎడమ ప్రక్కన ఉన్న వాడు లాగా ఉండవద్దు, వద్దు. కనుక మన ఆత్మీయ జీవితంలో కుటుంబ దొంగలాగా శ్రేష్టమైన రీతిలో మన ఉన్నతమైన పొంది ఆయనతో పాటు జిల్లా ప్రదేశ్కి వెళ్ళాడు. ఒకరోజు ఉన్నది, మొన్న కూడా ఈ మధ్య వాక్యం చెప్పాను, మీరు విన్నారు. మరి మొన్న ఆదివారం కాక అంతకుముందు ఎప్పుడో నాకైతే జ్ఞాపకం లేదు బాగా. మన ఆత్మీయ జీవితం అంతా క్షణంలో 1 సెకండ్లో ఏమిటది? రెప్పపాటున. అదే చెప్పాను, ఇప్పుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. రెప్పపాటున బోధ శబ్దం వినపడుతుంది. రెప్పపాటులో నువ్వు మార్పు పొందుతావు. ప్రభుత్వం మేఘాలలో తెచ్చుకుంటావు, ఆ మేఘాలు వచ్చుకొని కలుసుకుంటావు. నీ బ్రతుకంతా 40 సంవత్సరాల రక్షణము, 50 సంవత్సరాల రక్షణము, 10 సంవత్సరాల రక్షణము, 10 సంవత్సరాల రక్షణము, నిన్న మన రక్షణము నిన్ను ఆతిలో తెచ్చిస్తూ వస్తుంది. ఇదన్నితో కోల్పోవాలి, ఇదన్నితో నీవు కోల్పోవద్దు. అతను పట్టుకున్నట్ట. నువ్వు నన్ను దొంగ ఏ విధంగా పట్టుకున్నాడు, నువ్వు కూడా నువ్వు పశ్చాత్తాపంతో దేవుని యొక్క సన్నిధిలో ముందుకు కొనసాగు. అంతవరకు కొనసాగు. అలాగా ఉండటం దేవుడు కోరుకున్నాడు. నిద్రపోతున్నాది, సత్య
మధ్య మోటకాలు కట్టుకుని తెచ్చుకుని తిని ఫ్యామిలీ కదా నిద్రపోయారా? అదొకటే తక్కువ అండి. ఓ పాట పాడు తర్వాత మంచిగా చిన్న వచ్చింది. నాలుగవ మాట మాట్లాడుకుందాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము పట్టదు దిగండి. ఇంకొక గంట మాత్రం ఉంది టైం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45-46 వచ్చింది. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. అంతే. దేవుని బిడ్డలారా, ఇక్కడ 4వ మాట యేసు ప్రభువారు శిలువలో ఆక్రందించిన విషయము. ఆ తండ్రిని అయ్యా నన్నెందుకు దూరం, నన్ను చెయ్యి విడిచిపెట్టావు, నువ్వెందుకు దూరం అయ్యావు అని ఆక్రందించాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడూ దూరం కాదు. దేవుడు ఎప్పుడు మన యొక్క హస్తములు విడిచిపెట్టడు. అలాగే కుమారి హస్తములు విడిచిపెట్టలేదు, దూరము కాలేదు. అయితే తండ్రి యొక్క చిత్తము ఇలాగ ఉన్నది కుమారి పట్ల. దేవుడు బిడ్డలారా, నేను చదవకుండా యెషయా 53లో ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. దేవుడు కుమారు విషయంలో తండ్రి తన చిత్తాన్ని ఎలా వ్యక్తం చేశాడంటే, కుమారు నలము కొట్టుతా నాకు ఇష్టమాయను అన్నాడు. చెప్పాలి అందులో కుమారుడు నలము కొట్టుట, పైవారితో సహా చెప్పండి. కుమారుడు నలము కొట్టుట నాకు ఇష్టమాయను, లేదా తండ్రికి ఇష్టమాయను. కనుక దేవుడి యొక్క ఇష్టము చిత్తము ఎలా ఉందంటే, కుమారుడు ఇలాగ శిలువలో వెళ్ళిపోవాలి, శిలువలో ఇలాగ బలైపోవాలి, ఈ విధంగా బలియాగం కావాలి, ఈ విధంగా శిలువలో ప్రాణం పెట్టాలి. ఎందుకు? ఎవరి నిమిత్తం? సర్వమానవాళి కోసం. పాపములను తీసివేసి, సాతాను బంధములు తెంచివేసి, సాతాను అణగదొక్కి అనేక పాప కొమ్ములో ఉన్న బిడ్డలను, అనేక నాస్తికరమైన పరిస్థితుల్లో దిగజారిపోతున్నటువంటి వారిని లేవనెత్తడానికి తండ్రి కుమారుడు ఇలాగా కావాల్సిన అవసరము, అగత్యమన్నది. దేవునికి స్తోత్రం. అంతేగాని ఆ శిలువ వేదన, ఆ శిలువ మరణము, ఆ యొక్క భయంకరమైన పరిస్థితి కుమారుడికి ఏమనిపించిందంటే, నిజంగా నీవు నేనే అయితే ఇంకా చాలా మాట్లాడి వ్యతిరేకంగా మాట్లాడేవారు. కుమారుడు కనుక ఈ ఒక్క మాట అన్న, నీవు నేనైతే చాలా విషయాలు మాట్లాడే ఉంటాం. నేనే దొరికానా,
నేనే కావాలా, ఎవరు లేరు, ఏమేమో నీ ఇష్టం ఇట్లా అనుకుంటే నమ్ముకునే దానం కాదు, నమ్ముకునేవాడిని కాదు, అసలు నేను ప్రార్థన ఇష్టపడేవాడను ఓ దానము కాదు, ఓ రకరకాల ఏమండి. కానీ కుమారుడు ఆ వేదను, ఆశ్రలో పట్టుకున్న యాతన, ఆశ్రలో అని ఒకటి తడితే వేదన ఇంత అంత పరిస్థితి కాదు, తాళలేనటువంటి స్థితి, భయంకరమైన వేదన. దేవుడు బిడ్డలారా, ఆ స్థితిని అనుభవిస్తున్నటువంటి కుమారుడిగా తెలుసు. కానీ నీకు కానీ నాకు కానీ క్రిందున్న వారికి కానీ తెలియదు. బహుశా హేళనకే ఉంటారు, అమ్మా ఇంకా వ్యతిరేకించడానికే ఉండవచ్చు. నీవే దేవుడి కుమారుడు, నీవే దిగి మమ్మల్ని రక్షించన్న వాళ్ళు కూడా ఉన్నారు అనడానికే ఉన్నారు. కానీ ఆ పడుతున్న బాధను, ఆ వేదనను అనుభవం అనేది కుమారుడు అనిపిస్తున్న వేదన ఎవరు కూడా వారు ఆలోచించే స్థితిలో లేరు. దేవుని బిడ్డలారా, ఆ వేదన స్థితి ఆ సెలవులో 3 గంటల టైంలో ప్రాణం విలవిలలాడుతూ ఉన్నది. దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైంది. పైన 3 గంటల ఎండకి అమ్మా శరీరంలో ఉన్నటువంటి రక్తమంతయు పోగా నీటితో సహా వెలిగించేశారు. ఓపిక లేదు, శక్తి లేదు. దేవాది దేవుడు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నాయి. ఎంతో తగ్గించుకొని ఆయన మాట్లాడిన ఆ యొక్క వయస్సు మాట లేదండి. దేవుడు వ్యక్తుడు ఎంత చక్కగా ప్రేమగా దేవుడు ఒక్కొక్క మాట మాట్లాడాడు. ఇలా మా సబక్తాన్ని నా దేవా ఇలా చెల్లించు, నీవు నాకెలా దూరమయ్యావయ్యా. దేవుని బిడ్డారా, దేవుడు దూరంగా, తండ్రి దేవుడు అలా క్షమించండి, తండ్రి కుమారుడు దూరం కాలేదు, చేయి విడిచిపెట్టలేదు. ఆ పరిస్థితి అని అలా మనది హెచ్చరంగా భరించలేని భాష. దేవుని బిడ్డారా, ఆ స్థితంతా కూడా తలపోసుకొని ఆ ఎండ వేళలో శక్తి లేనివాడే 3 మేకుల మీదనే ఆధారపడిన దేవుడు వినేలాడుతున్నాడు. దేవుడు స్తోత్రం. గట్టిగా గట్టిగా పైన వారు ఒకసారి నలిగి విరిగి వేలాడుతున్న 3 మేకుల మీద ఆధారపడిన యేసయ్యను ఆత్మీయమైన దృష్టితో చూడవలసిగా మనం చేస్తున్నాం. 3 మేకుల ఆధారం. ఏమి ఆధారం చెప్పాలి? లేదు. ఆ విధముగా వేలాడుతున్న కుమారుడు దేవుని బిడ్డలారా, శక్తి లేదు, నిస్సహాయ స్థితిలో ఆయన బిక్కరగా కేక వేశాడు. నా దేవా నన్ను విడిచిపెట్టామన్నాడు. అది ఓ పాట ఉండేది, ప్రభు మర వినవా అనే పాట పాడదాం. వచ్చిన త్వరగా పాడమ్మా. ఇక ఫోన్ తీసుకోకపోతే రాదమ్మా. ప్రభు మర వినవా, ప్రభు మర వినవా, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకు ఒకసారి కనిపించావా.
బిడ్డలారా, ఆ శిక్ష అంతయు భరిస్తున్నా దేవుడు, ఆ శిలువ శిక్ష భరిస్తున్నా దేవుడు, ఆ గాయముల నుండి శ్రమిస్తున్నటువంటి రక్తధారులు శరీరంలో ఉన్నదంతా కూడా కోల్పోగా నీరుతో సహా ఒలికించిన దేవుడు. ప్రాణం లేదు, ఎందుకయ్యా ఈ స్థితి? ప్రభువా నన్ను విడిచిపెట్టావా? తండ్రి నన్ను విడిచిపెట్టావా? నాకు దూరం అయిపోయావా? ఆక్రందించాడు శిలువలో. చిన్న శ్రమ కలిగితే, కొంచెం శోధన కలిగితే, కొంచెం నష్టం వాటిల్లితే ఏమండి ఎన్ని మాటలో దేవాది దేవుడు నీ స్థానంలో నా స్థానంలో అసలు వాస్తవం నీకు నాకు తగ్గిపోయినట్ట ఆ శిలువ ఆయన పొందుతూ ఎంతగా తండ్రి యొక్కసారి విలపించాడు, ప్రలాపించాడు. విడిచిపెట్టిన దేవుడు, విడిచిపెట్టినటువంటి దేవుడు, దూరం కాని దేవుడు ఆకాశం నుండి దేవదూతను పంపించి శిలువలో వారిని బలపరిచాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు చిన్న ప్రశ్న ఇస్తున్నా, త్వరగా మాట్లాడుకుందాం. యేసు ప్రభు వారిని ఎప్పుడెప్పుడు ఏ సందర్భంలో దేవదూతలు ఆదరించాయి, స్పందించినాయి అనేది ఒక చిన్న ప్రశ్న. పైవారిని తర్వాత చెప్పడానికి అవకాశం లేదు, అంటే కింది వారు చెప్పండి. ఇంకొకసారి ప్రశ్న అర్థం చేసుకోండి. యేసు ప్రభు వారిని ఎప్పుడెప్పుడు ఏ సందర్భంలో దేవదూతలు ఆయన ఆదరించినాయి? ఒకటి, గెత్సేమనే తోటలో ఆయన కలవరపడగా. ఎందుకు కలవరపడ్డాడు? ఆయన యొక్క కన్నీరు, ఆయన శరీరంలో చెమట రక్త బిందు లోపల పడగా వాటిని చూసి కలవరపడ్డాడంట. అప్పుడు ఆకాశంలో దేవదూతలు వచ్చి ఏం చేసిందంట? బలపరచను అని రాయబడ్డాడు. ఇక్కడ కూడా దేవదూత వచ్చింది, ఒక్కసారి బిగ్గరగా కాటుండించాడు, కేక వేశాడు. కుమారుడు, నా తండ్రి నీవు నన్ను ఎలా చేయించావు? నాకెందుకు దూరమయ్యావు ప్రభా అని అడిగి ఆక్రందిస్తున్నప్పుడు కుమారుడిని ఆదరించింది దేవదూత పంపించాడు. దేవుని బిడ్డలారా, నీవు కూడా ఏ స్థితిలో ఉన్నా దేవుడు చూస్తున్నాడు. భయపడవద్దు, జనంలో యొక్క ఆదరణ చూడవద్దు. జనంలో ఎవరు రావాలి, ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎదురు చూసి మోసపోవద్దు. నీ పట్ల దేవాది దేవుడు ఉంది, నిన్ను ఆదరిస్తాడు, కనికరిస్తాడు, నిన్ను విడువును అని వాగ్దానం చేసిన దేవుడు కుమారుడు పట్ల నెరవేర్చాడు. కనుక అలాంటి దేవుడు కుమారుడు ఆ విధంగా దేవుడు వచ్చి ఆదరించినట్లుగా చూస్తున్నాం. ఈరోజు నిన్ను కూడా ఆదరిస్తాడని సంగతి మర్చిపోవద్దు. నాకు ఎవరు లేకపోయినప్పుడు అలా నా ప్రక్కనే నా దేవుడు నాకు దేవుడు గురించాడని మర్చిపోవద్దు. ఏమండి, ఎవరు ఆదరణతో నాకు పనిలేదు, నా దేవుడు ఒక దేవదూతను పంపించి నన్ను ఆదరిస్తున్నాడు. నాకు ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి ప్రాణం అంటారన్న సంగతి నిజమే కావచ్చు, కానీ ఎందరో ఉండాలి అమ్మా. ఎందరో నేను ప్రేమించవచ్చు, లాస్ట్కి వచ్చేసి ఎవరి ప్రేమను పొందలేకపోవచ్చు, కానీ క్రీస్తు యేసు ప్రేమ శాశ్వతం అని అంటాను, మర్చిపోవద్దు. దేవుని బిడ్డలారా, ఆ విధంగా నేను ఇక్కడ ఉన్న స్త్రీలు కుమార్ని అభ్యర్థిగా ఈ విధంగా వచ్చి ఆదరించినట్లుగా చెప్తాను. త్వరగా చెప్పి మాట్లాడుకున్నాం. ఐదో మాట చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానని అంతే, దప్పికొనుచున్నాను అన్నాడు యేసు ప్రభువారు. దేవుని బిడ్డలారా, శారీరకమైన దప్పిక ఉన్నది, ఆత్మ సంబంధమైన దప్పిక ఉన్నది. శారీరకమైన దప్పికను తీర్చాడు దేవుడు ఇశ్రాయేలు. దాని పేరే కొట్టబడిన బండ. దాని పేరేంటి చెప్పాలందరూ? కొట్టబడిన బండ. కనుక ఆ బండ క్రీస్తు ఇక్కడ శిలువలో కొట్టబడ్డాడు. కనుక ఆ బండ, పూనబడిన బండ, ఇక్కడ కొట్టబడిన బండగా
సిలువలో ప్రత్యక్షమయ్యాడు ఆ దేవుడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పంటలో అందరూ సాగిరి. ఏమండి? ఆ బండలో అందరూ సాగిరి. ఎక్కడ ఉంది ఇది? వాక్యం తీయకుండా చూడకుండా చెప్తే అమ్మా దిగబడకుండా 15 రాయకూడదు. రెఫ్యూజీములో దిగినప్పుడు రెఫ్యూజీము అంటే అర్థము రెస్ట్, లేదా రెండో అర్థం దేవుని సన్నిధి. దేవుని సన్నిధి రెఫ్యూజీము స్థలం మంచిది. దేవుని బిడ్డారా, అక్కడ పోరేబడి బండ కొత్తగా ఉన్నతమైనటువంటి ఆ నీరు ఉబ్బికినది. పశువులు వారు కొన్నవే కాకుండా చిన్నపిల్లలు, పెద్దవారు అందరూ కూడా దాహం తీర్చబడింది. అలాగే వేస్తే క్షమించండి, సమరిస్తే దాహం తీర్చబడింది. శారీరకమైనది, ఆత్మ సంబంధమైన రెండు దాహము. నేను చెల్లి కాదు వాడు మరి అన్నాడు. ఆత్మీయమైన జీవితం. అందుకే అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచాడు కడుపులో నుండి వస్తాయంట వస్తాయంట. దేవుని బిడ్డలు అందుకనే శబ్దం అన్నాడు 55వ అధ్యాయంలో, తప్పికున్న వారారా నేల ఎత్తుకు రండి 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 రండి. ఆయన యేసు ప్రభువు పిలుస్తున్నాడు. ఈరోజు నువ్వు పాపములో, శాపములో, అన్ని విషయంలో ఉన్నావేమో, దేవుడు ఇచ్చేటువంటి ఆ జీవితం తాగితే శాప పాప పరిహారమై శాపములను గుర్తురాయబడ కనుక ఇక్కడ యేసు ప్రభువు ఆత్మ మీద బ్రతక ప్రత్యక్షమయ్యాడు. నిర్మాకాండంలో ఉండకుండా ఇక్కడ శ్వాసలలో ప్రత్యక్షమైపోయాడు. గొల్గొతా పర్వతం మీద శిలువలో దేవుని బిడ్డారా, గాయపరచబడిన బండ. దేవుని బిడ్డారా, ఆయన శరీరంలో ఉన్నదంటే ఆ రక్తం అంతా వెళ్ళిపోయింది. ఆలోచించండి. కనుక ఇది ఆత్మల భారం అనే బండ, దప్పిక దప్పిక. అందుకే అంతా యేసు ప్రభువారు మాట్లాడి వారు మన పోయింది కదా, చెప్పుకున్నాం కదా మందిర ప్రవేశం. సరే, అక్కడ ఒక మాట ఆయన వేదంతో ఒక మాట అంటారు, నా ఇంటిని వచ్చిన ఆశని భక్షిస్తున్నది. నా ఇంటిని వచ్చిన ఆశ యావత్ ప్రపంచంలో ఆయన బిడ్డలకు వచ్చిన ఇల్లే ప్రపంచం, ఇల్లే ప్రపంచం. నాకు ఆశ, నా చేస్తా, నా ఊపిరి, నా ఇల్లునే లోకం మార్చబడాలి. అదే నన్ను భక్షించుతున్నది, నాలో ఉన్న కోరిక, తృష్ణ అని యేసు ప్రభువు రూపొచ్చారు. కీర్తన 118లో కూడా రాయబడి ఉంది. చదువుతారా? చదవండి. కీర్తన 118 వచ్చాయి. కీర్తన 118, కీర్తన 118 అధ్యాయము మాట ఉంటుంది చూడండి. ఆ ఇంటిని గురించి ఆశలని భక్తిస్తున్నదని మాట్లాడుతున్నాను. లేదు మరి అందులో ఉండాలి. సత్యవర్తి ఉంటాం కనుక దేవుని బిడ్డారా, ఈ మధ్యాహ్నం కాల సమయంలో దేవుడి యొక్క సమర స్త్రీ దగ్గరకు వచ్చి నేను ఇచ్చే నీళ్లు తాగి వాడి బ్రహ్మడు తప్పుతున్నాడు. అక్కడే ఆత్మీయమైన కేక పెట్టింది ఆయనలో ఉంది. యశాప్రాప్తం తప్పుకున్న వాళ్ళ రండి రండి రండి. పాపంలో ఉన్నా, శాపగ్రస్తంగా ఉన్నా, ఇదిగో దేవుని వాక్యం ఉచితముగా పొందమంటాడు. పాలను ద్రాక్షరసమును అని కూడా అక్కడ రాయబడి ఉంది. పాలు వాక్యమే, రాక్షసులు శాంతి సమాధానం వాక్యం సాధిస్తున్నాయి. కనుక దేవుడి బిడ్డలు ఆలోచించుకుందాం. యేసు ప్రభువు అక్కడ తప్పుకొనిస్తున్నాను అన్నాడు. ఆయన కోరికను తీర్చాలిగా, ఆయన ఆశను తీర్చాలిగా. ఏమంటే కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడి బిడ్డలు మనం ఒకసారి ఆలోచించేద్దాం. రక్షించబడ్డటువంటి నీవు అనేకులకి నీ సాక్ష్యమో, నీకు తెలిసిన అనుభవం ఏదో చెప్పి దేవుడకు నడిపించవచ్చు. అలాంటి మంచి పని మనం చేయం కదా.
మనకెందుకండి అదేదో సేవకున్న బాధ్యత కానీ భాగం కానీ నీకు నాకెందుకండి అయిపోయా మనకు అవసరం లేదండి అనుకునేవారు చాలా మంది ఉన్నారు. రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా భారం కలిగిన వారే. ఏమండి అన్నిలో రక్షించబడితే చెప్పండి దేవుని బిడ్డలు చెప్పండి. నిజదేవుని నేను తెలుసుకున్నాను, ఆయన ద్వారానే మనం ఆయన రాజ్యం వెళ్తాం, నరకం తప్పించబడతాం రండి అని నువ్వు చెప్పగలిగే వారిగా ఉండాలి. అవునండి, నువ్వు దేవుని నడిపించే వారిగా ఉండాలి. ఆయన కోరిక తెచ్చవా డబ్బు కొనుచున్నాను అని చెప్పబెట్టిన దేవుడు నువ్వు ఇంకొక తెచ్చవా? ఈరోజు నేను నన్ను అడుగుతున్నాడు ఆయన తెచ్చవా? ఏమండి నాకు పట్టదని అనుకుంటున్నావా? నువ్వు రక్షించబడి 8 సంవత్సరాలైనా నీ పక్షంగా ఎవరికైనా ఒక మాట చెప్పావా? నేను చెప్పానండి అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. నేను చెప్పానండి 8 సంవత్సరాలు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. పైగా అది ఏమైనా ఉన్నారా? ఆ ఒక్కరు చాలు ఉంటారు. మరి మిగిలిన వారు చెప్పరా అండి? చెప్పుద్దాను అంటుంది. నువ్వు బాగా తెచ్చావు ఆలోచించండి. నువ్వు దేవుని యొక్క కోరిక తెచ్చావు. నేను తప్పికొలుచున్నాను అని దేవుడి సేవలో మాట్లాడతాను. ఆయన తప్పికి తెచ్చావా? ఆయన కోరికను తీర్చావా? ఆయన నిన్ను అడుగుతాడు రేపు వెళ్ళిన తర్వాత. నువ్వు చనిపోయి ఆయన సమాసం దగ్గర నిలబడినప్పుడు నా కొరకు నువ్వేం చేస్తావు? నా కొరకు నువ్వేం చేస్తావు? నీ కొరకు నేను సేవలో ప్రాణం పెట్టాను, నీ కోసం నేను రక్తం చిందించాను, నీ కోసం నేను పనులకు రాజ్యం వచ్చి నీకు స్థానం సిద్ధపరిచాను. నిన్ను ఏ విధంగా నీకు ఉన్నత బహుమానం ఇవ్వబోతున్నాను, నీ కోసం నేను త్యాగం చేసి ఇవ్వబోతున్నానే. మరి నువ్వేం చేస్తావు? బ్రతుకున్న రోజుల్లో నువ్వు బ్రతుకున్న రోజుల్లో ఏం చేస్తావు? ఒక్క మాట అని చెప్పావా? ఒక్కరికైనా చెప్పావా? ఏమండి అంత రోజు ఎదుగుతుందా? ఎందుకంటే ఈ మధ్య వాళ్ళ ఇంటి దగ్గర బాగుండడం అనిపిస్తుంది. దేవుళ్ళు ఆ మెన్నుజాలు అంటాడు. వెంటబడి సిగ్గిడిసి నమ్మినా నమ్మకపోయినా ఆ కూతురు బాగోపోతే ఒకసారి వినండి నా మాట, చిన్న రిక్వెస్ట్ అని చెప్పిపోయి ఆ పాప విషయం మీరు గలిబిలి అవుతున్నారు, భయంకరంగా కష్టపడుతున్నారు, వేదన చెందుతున్నారు. చిన్న ప్రార్థన చేద్దాము, నాతో కూడా నువ్వు ఏకీపించు, ఒకే మోకరించని ప్రార్థన చేసిందంట. ఆ రోజు ఆ పాప గొంతులు వేసుకుని కావాలనుకుంటున్నంట. ఆమె దేని చుట్టూ దొరుకుతుంది దాని చూడకుండా ఇంటి చుట్టూ దొరుకుతుందంట. రాముడిని ప్రార్థన చేసుకుందాం అంటున్నాను. ఏమండి అంటుందంట. ఆలోచన అసలు మంచి పని చేసేసింది. ఏమండి ఆలోచించండి. మరి నువ్వు చేస్తున్నావా? నువ్వు వింటున్నావా? ఏమండి నువ్వు చేయగలుగుతున్నావా? ఒక్క మాట అయినా చెప్పగలుగుతున్నావా? ఆయన కోరిక తీర్చు. ఆయన ఆక్రందించాడే చివరం 5వ మాటగా ఆక్రందించాడే. డబ్బు గురించున్నాను. ఇంకా రక్షించవలసిన వారు అన్నారు, ఇంకా రక్షణ పొందవలసిన వారు అన్నారు. అనేక మంది నశించిపోతూ ఉన్నారు. అనేక మంది భయంకరమైన పరిస్థితుల్లోకి దారిపోతున్నారు. వారిని అలాగా లేమెత్తుతావా? అలాగా ఆ గుంటలో నుండి పైకి తీసుకుని వస్తావా? అలాగే వారు అనేక మంది అనేక రీతిలో వారి జీవితంలో అనగాలు దిగజారారు. నాకు చేయి పట్టుకొని అలాగా బయట అవుతావా అని దేవుడు అడుగుతున్నాడు. నా కొడుకు తెలుస్తావా? డబ్బు గురించున్నాను. నా ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుతున్నాను. ఏమండి అవును, నీ వరకే రక్షణ పరిమితం కాదు. రక్షణ అనేది నీ వరకే చూసుకోవద్దు, నీ కుటుంబం వరకే చూసుకోవద్దు. సాధ్యమైనంత వరకు శక్యమైనంత వరకు నీ ప్రక్కన ఉన్న వారికి, నువ్వు ఎక్కడైతే జాబ్ చేస్తున్నావో అక్కడ వారికి వినని నువ్వు వినకపోయాను అంటే ఇప్పుడు రోజులు బాగలేదండి, చెప్పినా వినే రోజులు కానీ లేదులేండి. అయినా సరే కాదు అనేది ఇంకొక మాట ఉన్నది దీనికి సాదృశ్యంగా. పందులు ఎదుట ముత్యములు వేయవద్దన్నారు. విన్నటువంటి వ్యక్తులు ఎవరైనా నేను తటస్థించితే ఖచ్చితంగా చెప్పు. నువ్వు అలాగే ఉండవద్దు. దేవుని కొరకు తీరుస్తావా?
ఈ మాట నిజంగా చనిపోయేంత నేను వెంటాడాను. నిజంగా దేవుని ఆత్మ నీలో ఉండి, నీతో ఉండి, నువ్వు వాక్యానుభవం నీలో ఉండి, ప్రార్థనానుభవం నీతో ఉంటే నేను ఈ రోజు ఇక్కడ ఈ యొక్క సంఘం ఎదుట నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ మాట నేను వెంటాడను గాక. గట్టి చెప్పండి. తప్పు తెలుస్తున్నాననే మాట దేవుని కొరకు తెలుస్తావా? పైవారు తెలుస్తారా? ఈరోజు మధ్యాహ్న కాలంలో దేవాది దృశ్యంలో నలిగి వేలాడుతున్నాయి. తప్పు తెలుస్తున్నానని ఆక్రందించాలి. ఇంకా ఉన్నారు, ఈ వీరు కాదు, ఇంకా రక్షణ పొందవలసిన వారు ఉన్నారు. ఇంకా వారి పాప బంధకములో, సాధన బంధకంలో కట్టబడిన వారు ఉన్నారు. వారి బంధకం నుంచి బయటకు రావాలి అంటే, వారి కట్టు పెంచబడాలి అంటే, వారి పాప జీవితం వారి మీద నుండి పోవాలంటే, వారిని బయటకు నడిపించాలి అంటే ఖచ్చితంగా ఆయన కోరిక తీర్చు. ఈరోజు ఆయన తెలుస్తావా? చెప్పలేమండి. తెలుస్తావా? తెలుస్తాను అని ఒక తీర్మానం చేస్తాను. దేవుడు అదే కాదు, నా ఇంటిని గురించి ఆశభక్తి పక్షిస్తున్నది అంటే. ఇంకొక మాట అన్నాడు, బలమైన మాట, దృఢమైన మాట. సేమ్ ఈ యొక్క మాటకు సంబంధించింది యోహాను సువార్త 10లో 16వ వచనం ఒక మాట అంటారు దేవుడు. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం చూడండి. పరిసయ్యులలో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినము యోహాను సువార్త 10వ అధ్యాయం ఆ మాట కోసమే. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను. అవి నా స్వరము వినను. అప్పుడు మంద ఒకటి, గొర్రెల కాపరి ఒక్కడను అగును. అంతే, అదే ఆయన కోరిక. నా దొడ్డివి కాని గొర్రెలు, చెప్పండి మొదలు, నా దొడ్డివి కాని గొర్రెలు, అదే ఆయన ఆశ. అవి ఉన్నాయి, అవి అన్ని జనాంగము. వారి ఆచారాల్లో, వారి కట్టుబాట్లో అనేక విషయంలో బతికిపోతున్న జనాంగం అన్నారు. నా దొడ్డివి కానివి గొర్రెలు ఉన్నాయి, అవి కూడా నాకు కావాలి ఏమన్నాడు? అందుకనే డబ్బు కొలుచున్నాను అన్నాడు. ఆ గొర్రెల పలుకులు ప్రయాసపడతావా? కొంచెమైనా చెప్తావా? నీవు నమ్మిన దేవుని గురించి, నువ్వు కలిగిన దేవుని గురించి, నీ పట్ల దేవుడు చేసిన కార్యాల గురించి, నీ పట్ల దేవుడు నీ కుటుంబంలో ఏ విధంగా ఉన్నతమైన స్థితి నడిపిస్తున్నాడో దాని గురించి చెప్పగలవా? వ్యాధులు ఉన్నాయి, అనారోగ్యాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, నిజమే. వీటిని చూడకుండా నువ్వు దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయన కోరికలు తీస్తే నేను డబ్బు పెడుతున్నాను అనే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు పట్టుకొని ఆయన కోరిక తీస్తే, దేవుడు చనిపోయిన తర్వాత దేవుడి దగ్గర బహుమానం పొందాలి అంటే, తిరిగి నేను ప్రశ్నించకుండా ఉండాలి అంటే అడుగుతాడే. నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నువ్వేం చేశావు? నువ్వేం చేసావమ్మా? నువ్వేం చేసావంట? ఏం చేయలేదయ్యా, ఏం చేయలే అని చెబుతావా? ఇప్పుడైనా వస్తాను, పనిగట్టుకో. నా దొడ్డు కానీ గొడ్డలు ఉంటాయి, అవి నాకు కావాలి. మంద ఒకటిగా చేస్తాను, వాటిని కాపాడుతున్నాయి. ఎస్కేల్లో దేవుడు అంటాడు దావీదుతో మాట్లాడుతూ, ఈ గొర్రెలకు కాపరిగా నేను నియమించాను దావీదుకి. ఈ గొర్రెలే ఇజ్రాయేలు. మన ఈ మధ్యలో అన్నారు, అడుగుడో గొర్రెలు అన్నాడని. ఇవే ఆ గొర్రెలు నేను. అంతే లెక్కింత వీళ్ళ అవసరం పనే లేదు. మనం ఆయన మేపే గొర్రెలు. ఎవరు మనం? గట్టి చెప్పండి. గొర్రెలు. అవును, తెలుగు బిడ్డలు వాడు అన్నది మంచిదే అనుకుంటా. ఒకసారి నా దృష్టి నిజమేమన్నా గొర్రెలు. దావీదునే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎస్కేల్ 36 వచ్చాయి, చదవండి, చూపిస్తానమాట. అరవాకండి, నోరు మూసుకొని బండి చెప్పి రిఫరెన్స్ చేయండి. ఎస్కేల్ 34, ఎస్కేల్ గ్రంథము 34వ అధ్యాయము 23 చదవండి. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించేదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. యెహోవానైన నేను వారికి దేవుడనై ఉండును. అంతే. మనుషులు మేపుతారా?
ఏవేవి గొర్రెలు. వాటి మీద దావీదును కాపురిగా ఉంచాడు. కనుక దేవుడు పెట్టారా ఆ గొర్రెలు నీవు నేనే, ఆ గొర్రెలు నీవే నేనే. నశించిపోతున్న గొర్రెలు వేరే దొడ్డివి ఉన్నాయి. ఆ కోరికే దేవత దేవుడి శిలువలో పడను రేకెత్తించింది. నేను తప్పుకొస్తున్నాను అన్నాడు. దేవుని బిడ్డలను కోరిక తీస్తావా? నేను కోరిక తీస్తావా? మంద ఒకటి కావాలి. వారికి కాపురం నేనే. 1000 ఏళ్ల పరిపాలనలో కాపురిగా ఆయన సమక్షంలో నీవు నేను ఉంటావు. అవును, పిల్లవాడు తోడేళ్ళను మేపును అక్కడ ఉంటాడంట, కలిసి జీవిస్తాయంట. పిల్లవాడు అంటే యేసు ప్రభువు. తేడేళ్ళు అంటే వాడు భయంకర వ్యక్తులు, మిరునాములు మారుతాయి. మంట ఒకటి అవుతుంది. కానీ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలంలో జ్ఞాపకం పెట్టు. యేసు ప్రభువు అని అంటున్నారు, నేను తప్పుతున్నాను. దాహం తీరుస్తావా? దాహం తీస్తావా? మాట్లాడితే చెప్పాల్సిన తీసుకురావద్దు. ఇంకా అలాంటి వారి ఎందరో ఉన్నారు, అలాంటి వారి అందరూ ఉన్నారు. ఈ మధ్యాహ్న కాలం మారుస్తావా? ఈ మధ్యాహ్న కాలంలో దేవుని యొక్క కోరికను తీరుస్తావా? తీరుస్తానన్న వాళ్ళు ఎవరో చేయొద్దండి. ఇప్పుడు నేను ఒక్కొక్క మాట నేను చెప్పుకుంటాను అన్న వాళ్ళు చేతులకండి. నిత్యాంతం కాదు, చేయొద్దండి. తీర్మానం చేస్తున్నాను, చేయొద్దాను. తర్వాత పై వాళ్ళు ఉంటా చెప్పండి. మరి దేవుడిని నేను ఎక్కడ అడుగుతాను కదా ఇప్పుడు. నీవు ఏం చేసావు తెలుసుకున్న రోజుల్లో అంటాడు. అప్పుడు ఏమంటావు? ఏం లేదయ్యా, మందిరానికి వెళ్ళాను, చెట్లు బడి కుర్చీ వేసారు నా కోసం. ముందుగానే నాకు సీట్లు ఉంచారు, చక్కగా కూర్చారు, సీట్లు ఉంచేశారు మా వాళ్ళంతా కలిసి. నేను వెళ్ళి కూర్చున్నానయ్యా. సత్తం అంటున్నావా? ఆమె సత్తం నాకు సత్తనయ్యా, నేను కాముగా వస్తానయ్యా, నా పని అదేను. ఏది వెళ్తాను, కూర్చుంటాను, వెళ్తాను, వస్తానయ్యా, ఇదయ్యా నేను చేసిన పని అని అంటాడు. దేవుడు అప్పుడు నీకే బహుమానం ఇవ్వాలి. అప్పుడు దేవుడు నీకే బహుమానం ఇవ్వాలి. దేవుడు అంటాను, నేను తప్పుతున్నాను. ఆత్మభారమే నశించిపోతున్న వారి కోసం, నశించిపోతున్న వారి కోసం ఒక్క మాట చెప్పబ్బా. దేవుని యొక్క కృప నిన్ను బలవంతం చేస్తున్నది. ఇప్పుడైనా సరే తీర్మానం చేసుకున్నాను. అనేకులకు నీకు కలిగిన చిన్న సాక్ష్యం అయినా ప్రభు దగ్గర నడిపించాను. గమనించి వదనాలు కనుకమంచబోవద్దు. దేవుని బిడ్డలారా, 5వ మాటగా దేవది దేవుడు ఈ విషయాన్ని మనల్ని గుర్తు చేస్తూ, జ్ఞాపకం చేస్తూ, మన ఆత్మీయ స్థితిని నిక్కకూడదు. నువ్వు అలాగ నిర్లక్ష్యంగా ఉండవద్దు. నువ్వు అలాగ అనాలోచితంగా ఉండవద్దు. ఆత్మలో మాంద్యత కలిగి జీవించవద్దు. ఆత్మలో ఉవ్వెత్తున సుఖదనం కలిగి వెళ్ళి ఒకసారి చూడు. విస్తారంగా కోత పండు ఉన్నది, పండు ఉన్నది. ఒకసారి కదలెత్త చూడు, ఒక్కసారి కదలెత్త చూడు. కోత పైలు ముదిరినది, కొరలో పట్టిపోయి అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు అలాగే ఉంటానికి ముందుకు వస్తున్నావా? సిద్ధపడుతున్నావా? ఆలోచించాలి. దేవుని బిడ్డలారా, నేను కావులో ఉన్నప్పుడు ఒక బ్రదర్, చిన్న పిల్లప్పుడు 10 సంవత్సరాల పిల్లప్పుడు బాగా జబ్బు చేసి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆ తల్లులు ఆ సంతోషంగా రాణిగా ప్రార్థన చేస్తే పెట్టారు. అబ్బాయి సంఘంలో చక్కగా ముఖ్యంగా ఒక ముఖ్య వ్యక్తిలాగా ఉంటున్నాడు. అయితే దేవుడు అతన్ని ఎంచుకున్నాడని చెప్పారు. అయితే క్రమేపీ కొంచెం పెద్ద వయసు అయినాక ఒక యంగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత అబ్బాయి కొంచెం కొద్దిగా తాగాడు. అయిన తర్వాత దేవుడు ఆ అబ్బాయిని కొంచెం శిక్షించి మడం అనే భ్రమం మీద వేశాడు. వినాలి, ఇది జరిగిన సంఘటన. మడం అనే భ్రమం మీద వేసేసాడు. గొట్టు మిట్టాడుతున్న హాస్పిటల్లో జరిగిన సంఘటన. గొట్టు మిట్టాడుతున్న సందర్భంలో హాస్పిటల్ అయిపోయాడు. రేపు మా అనుకున్నంత సందర్భంలో దేవాది దేవుడు ఒక దర్శనం చూపించేశాడు. దేవుడు ఆ దర్శనం పంట బాగా పండిందంట. దేవుడితో వచ్చి పాటు వస్తుందంట. ఈ అబ్బాయి కూడా అక్కడ గొట్టు మీద నిలబడినప్పుడు ఒక దుప్పటి తీసేశారు. స్వరం వినిపించిందంట, రా వచ్చేసే అని చెప్పిందంట. అప్పటి నుండి ఈరోజు సేవ చేస్తాను. సంఘం కూడా మనకి సేవకుడుగా ముందుకు సాగుతున్నాడు. దేవుడు బిడ్డారా, అది నీకే అయితే అది నువ్వే అయితే ఈరోజు బయటకు. ఈరోజు నువ్వే నిజంగా నువ్వు సేవకుడు కావనవసరంలా, సేవకురాలు కానవసరంలా. సాక్ష్యం కొంచెం చెప్పు, సాక్ష్యం చిన్నది చెప్పు. దేవుడు బిడ్డారా, దేవుని పట్ల జీవిస్తావా?
దేవుని కొరకు జీవిస్తావా? దేవుని కోసం జీవిస్తావా? ఆలోచించండి. ఒక తీర్మానం చేసుకుని దేవుడు అన్నాడు, నేను తప్పిపోతున్నాను అని. కనుక నువ్వు కూడాను ఆయన కోరిక తీర్చి ఆయనలో ముందని చూడాలి. దేవుడి స్తోత్రములు 6వ మనం చదువుకున్నాం. యోహాను సువార్త, లూకా సువార్త, లూకా సువార్త, దేవుని బిడ్డలారా, లూకా సువార్త 23వ అధ్యాయం, 23వ అధ్యాయం. సమాప్తమైనది మాత్రం చూడండి. యోహాను 19వ అధ్యాయం, యోహాను సువార్త 19. చదవండి అమ్మ కొంచెం. 30. యేసు ఆ చిరక పుచ్చుకొని ఆ. సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైనది. దేవుని బిడ్డలారా, 6వ మాటగా ఇట్ ఈస్ ఫినిష్డ్. సమాప్తమైనది. ఏమిటి సమాప్తం? దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి జీవితం సమాప్తం కాదు. దేవుని బిడ్డలారా, దేవుడు అనగా తండ్రి తనకు అప్పగించిన బాధ్యత నిర్వర్తించి ముగించాను, ఇది సమాప్తం చేశాను అన్నాడు. అలాగే ప్రభు ఈ లోక కళ్యాణ నిమిత్తము ఏ విధముగా వీళ్ళందరూ ప్రజలను సిలువకు అప్పగిస్తారు అని చెప్పిన వాక్య ప్రకారంగా ఈ సిలువ యాగము, ఈ బలి యాగము కూడా పూర్తి చేశాను అన్నట్లుగా దేవాది దేవుడి సిలువలో ఈ సమస్త కార్యక్రమము కూడాను నిర్వర్తించిన విధానము సమాప్తమైందని చెప్పినాడు. మన జీవితంలో ఎప్పుడు ముగింపు అవుతాయంటే నీకు దేవుడు అప్పగించిన బాధ్యత అంతా నిర్వర్తించిన తర్వాత సమాప్తమైందని చెప్పు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పుకో. నన్ను సిద్ధపడమన్నాడు అని చెప్పుకో. నాతో మాట్లాడాడు, నీకు రేపో మాప నన్ను పిలుస్తాడంట అని చెప్పుకో. కనుక ఇంకా బాధ్యత ఉన్నది, భారం ఉన్నది. దేవుడు చెప్పినటువంటి వాగ్దానములు నీ పట్ల నెరవేర్చాలి. దేవుడు నీకు అప్పగించినటువంటి ఇంకా పూర్తి చేయవలసింది ఇంకా కొంత భాగాలు ఉన్నాయి. సేవ కావచ్చు, ఇంకా ప్రామిసెస్, ఇంకా కొన్ని నెరవేర్చవలసి ఉన్నాయి. కనుక అవి సమాప్తం కాలేదు. సమాప్తం కాలేదండి. అప్పటి వరకు నేను ముగించాను, నన్ను తీసుకో ప్రభు అని వాకు సైతం లాక్కుపోయింది. కనుక వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఇంకా నీ పట్ల చేయవలసిన వాగ్దానం, నీకు చేసిన వాగ్దానాలు ఇంకా నెరవేరవలసినవి ఉన్నాయండి. మనం అనేక మంది దైవజనులు పిలుస్తున్నాం కదా. అనేక మంది దైవజనులు నాతో మాట్లాడేటప్పుడు ఏమంటారంటే, అమ్మాయి ఇంకా మీ పట్ల దేవుడు మాట్లాడినట్టే వాగ్దానాలు ఇంకా నెరవేర్చబడలేదు, అవి అంతా పూర్తి నెరవేర్చబడిన తర్వాత మిమ్మల్ని తీసేసుకెళ్తాడు, విశ్రాంతిలో ప్రవేశిస్తారు అని చెప్తున్నా. ఇంకా సమాప్తం కాలేదు. సమాప్తం అనేది దేవుడు నీకు ఏదైతే ఒక బాధ్యత అప్పగించాడో, ఏదైతే నువ్వు చేయవలసి ఉన్నదో అది పూర్తి కాకుండా నిన్ను చేసుకోలేదు, నిన్ను తీసుకెళ్ళలేదు, అది ముగించలేదు. కనుక దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత తండ్రి అప్పగించిన బాధ్యత అంతా కూడాను నిర్వర్తించాడు కదా. అందుకే అయ్యా నువ్వు నాకు అప్పగించిన ప్రతిని కూడాను ముగించేసానని ఉద్దేశంతో ఈ సిలువ మరణ బలి యాగము కూడా తండ్రి చెప్పేశాడు ముందుగా. తప్పదు వేలాల్సింది. ఎంతమంది లోకములో అందరూ అనేక మంది ప్రజలందరూ నశించిపోతున్నారు. ఈ సిలువ మరణము ద్వారా అనేకులు రక్షించబడాలి అనే దేవుని యొక్క కార్యక్రమము, ఆ బాధ్యత నిర్వర్తించిన కుమారుడు. అందుకే సమాప్తం అని చెప్పి ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, అసంపూర్తిగా దేవుడు చేయదు ఏ పనిని కూడా. ఇది గుర్తుంచుకోండి, అసంపూర్తిగా దేవుడు చేయదు. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసేటప్పుడు నీకు అని వాగ్దానం చేసేటప్పుడు మీరు బైబిల్ ఇంకా చదవండి, ఇంకా చదవండి, ఇంకా చదవండి.
నీకు నేను ఏ వాగ్దానం చేస్తున్నాను, నీలో నుండి వచ్చే సంతానము అన్నాడు. అన్నాడా లేదా చెప్పండి గట్టిగా. అసలు ఆ వాక్యమే ఉంటుంది అయ్యా. మరి ఎందుకు మరి అక్కడ చర్చికి పంపొచ్చుగా మరి ఇద్దరు ఇదిగా ఇద్దరు కనుక దేవుని బిడ్డలను ఆలోచించండి. కనుక అసంపూర్తిగా దేవుడు చేయడు, దేవుడు కూడా పూర్తి కాకుండా చేయడం. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలోనే రూతు విషయం అందరికీ బాగా తెలుసు. ఆమెకు బోయజు 6 బాలికలు ఎవరు కొలిచాడు, 7 మాత్రం కలవా. అది అందరికి బాగా తెలుసు. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, అందరూ చూడాలి. 6 బాలికలు ఎవరు మాత్రమే తన ఆ దుప్పడ పరిస్థితి కొలిచాడు, కానీ ఒకటి ఆపివేశాడు. ఎందుకు ఆపివేశాడు ఏమండి? అది జరగవలసి ఉన్నది. ఒక యవనస్తుడు యేసు ప్రభువును ప్రతికట్టుకుంటూ వచ్చాడు. సువార్తలో మీ అందరూ తెలుసు. అయ్యా, నేను నిత్య జీవనము రావాలి, నేనేం చేయాలి అని అడిగాడు. బాగా అడిగావు, మంచి ప్రశ్న అడిగావు. నువ్వు ఆజ్ఞలు పాటించు అన్నాడు. నేను చిన్నప్పుడే సండే స్కూల్కి వెళ్ళాను. మా టీచర్ మా సండే స్కూల్ టీచర్ అని చెప్పేసింది. టక్క అంత బాగా వెళ్ళొచ్చు, అన్ని వచ్చు అని చెప్పేశాడు. అంత బాగుంది. అయితే బాగుండా, అయితే నీకు ఒక పొదుగా ఉంది. ఏం చదివేసే పొదుగా? నువ్వు నా దగ్గర రా, నన్ను వెంబడించు అన్నాడు. వాడు ధనవంతుడు. అది విడిచిపెట్టుకుని రావాలంటే కష్టం అనిపించింది. కొంచెం కష్టంతో వెళ్ళిపోయాడు. నీకు కొదువుగా ఉన్నది, ఆ కొదువు పూర్తి కావాలి. నీ ఒకటి పూర్తి కావాలి. అదే 7వ సంఖ్య పరిపూర్ణత. నువ్వు పరిపూర్ణతలోకి వస్తేనే దేవుడు దానికి వెళ్తావు. దేవుడు నువ్వు పూర్తి చేయవలసిన బాధ్యతను, నువ్వు పూర్తి చేయవలసిన బాధ్యత నీ మీదనే ఉన్నది. ఏది అప్పగించాడు ఆలోచించండి. 7 పొలవలేదు ఆయన. కొద్దిగా టైం పట్టింది. ఆ కథ మీ అందరూ తెలుసు. తర్వాత చదువుకొని రూపుగా 4 వచ్చారు. టైం పట్టింది. అక్కడ కొంచెం కార్యక్రమం జరిగింది. పెద్ద సంవత్సరం అది జరగాల్సి ఉంది కనుక ఇప్పుడే 7 కొలిస్తే కుదరదు, ముగించబడలేదు, సమాప్తం కాలేదు. ఆమె నుండి యేసు ప్రభువు రావటానికి సంసిద్ధంగా ఉన్న సంగతి దేవుడు తెలుసు, కానీ కొద్దిగా టైం పట్టింది. సమాప్తం. నీకు దేవుడు ఏదైతే అప్పగించాడో ఆ బాధ్యతను పూర్తిగా నిర్వర్తించితేనే సమాప్తం చేసిన లెక్క, ముగించవని లెక్క. అంటే ఇంకా ఉన్నాయి వాగ్దానాలు, నీ పట్ల నెరవేర్చవలసిన వాగ్దానాలు ఉన్నాయి. కనుక దేవాలు ఎక్కడ కుమారుడు మాత్రం సమస్తం నెరవేర్చేశాడు. సమస్తం నెరవేర్చిన దేవాది దేవుడు కుమారుడు. అందుకని సేవలో 6వ మాత్రం సమాప్తమని నేను చెప్పేశాను. దేవుని బిడ్డలారా, నీవు విశ్వాస జీవితంలో నువ్వు ఏ విధముగా నీ జీవితంలో దేవాది దేవుడు నడిపిస్తున్నాను. నీ దేవుడు నువ్వు చేయవలసిన బాధ్యత నీకు అప్పగించిన స్థితిని ఏ విధంగా ఉన్నావు? దేవుని బిడ్డలారా, ఒక్కసారి బాధ్యతను జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ముగింపు జీవితం శ్రేష్టగా కనుక సమాప్తం. నీకు ఏదైతే రక్షణ కార్యక్రమం ఇచ్చాడు ఆ రక్షణలో యోగ్యంగా ప్రవర్తించి దేవుడితో పొందడానికి ప్రయత్నించాయి. కనుక సమాప్తం అని చెప్పాడు అంత దేవుడు. బిగ్గరగా ఏం చేశాడు అని చెప్పి తలవం చేశాడు అంట. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో కుమారుడు ఈ విధంగా 6వ మాటగా ఆ విధంగా చెప్పి, అయ్యా నువ్వు నాకు పుట్టించింది అన్ని విషయంలో నేను సమాప్తం చేశాను, ముగించాను అని చెప్పాడు.
కనుక ముగింపు జీవితము ధన్యకరం కదా. నీవు కూడా దేవుని దగ్గర బహుమానం పొందడానికి నీకు ఏదైతే అప్పగించాడో అది ఇచ్చే. పచ్చడి పచ్చడి 2 రకాలుగా ఉంటుంది, నానా విధములుగా ఉంటుంది. ఏమండి, సేవ చేయటమే పచ్చడి అయితే దేవుడి స్థితంలో నీకు ఒక మూల స్తంభంగా దేని గురించి అడుగు జ్ఞాపకం చేయాలి. దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తాను. నేను బేబీకి చెప్తూ ఉంటాను, ప్రతిసారి ఉపవాస ప్రార్థనలప్పుడు కానీ ఆదివారం కానీ టైంకి తనే వచ్చి చేస్తున్నాను. అన్నీ వచ్చి నీట్గా అన్ని సర్ది వెళ్ళిపోతుంటాయి. కొంచెం లేట్ అయినా ఫోన్ చేస్తాను, అమ్మ టైం అయిందిరా, అమ్మ టైం అయిందిరా అని చెప్తాను. ఫోన్ చేస్తాను, వస్తున్నానక్క అని వచ్చి అన్ని క్లీన్ చేసేసి చక్కగా వచ్చి అన్ని సర్ది వెళ్ళిపోతుంది. అది ఒక పరిచర్య, అది ఒక పరిచర్య. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఆ బాధ్యత మీకు ఇచ్చాడేమో దేవుడు ధన్యకరంగా స్వీకరించి ఉన్నతమైన శ్రేష్టమైన బహుమానాలు ఉన్నది. అవును, అలాగే సంఘములో ఒక దైవికమైన స్థితిలో చక్కగా అందరిని ప్రోత్సహించి చక్కగా నీవు అన్ని విషయంలో సమాధానకరంగా దేవుని బిడ్డలందరినీ కూడా సమాధానపరంగా రాబట్టడానికి నేను నిలబెట్టాడేమో అది నువ్వు చక్కగా నిర్వర్తించు. ఆ రాకడ పర్యంతం వరకు అది నువ్వు పిలిచినంత వరకు కూడా ఆ బాధ్యతను చక్కగా అన్ని విషయంలో ముగించేలాగా చూసుకో. దేవుని బిడ్డలారా, ఈ విధంగా రకరకంగా దేవుని కార్యములు చేయటంలో దేవుడు నీకు అప్పగించాడేమో. మన ఈ మధ్య శాంతి వాళ్ళ ఇంటిని గురించి అక్కడ ప్రార్థన పెడదాము. ఆ ఇంటిలో ఒక వారం 10 రోజులు రేపు వచ్చే మీటింగ్ కంటేను ఏంటి అట్లా చెప్పారు, ఆశ్రయపురం అంటావు నేను చూశాను, ఆ మాట అనలేదు అని అన్నాడు. నిజమే, ఆశ్రయపురం చెప్పాక అంతకుముందే ఆశ్రయపురం దైవజంలో ఉండటానికి ఆశ్రయపురం. అమ్మ రోజు మెట్లెక్కి మన వాళ్ళు ఎక్కలేదనే ఉద్దేశంతో అక్కడే ప్రార్థన పెడతాం, ఆశ్రయపురం. అలాగే దేవుని బిడ్డారా, అది ఎప్పటివరకు కొనసాగాలి. అమ్మ దేవుడు పిలిచినంత వరకు అది సమాప్తం అని చెప్పినంత వరకు జరుగుతూనే ఉండాలి. ఈ విధంగా నానా విషయాలలో దేవుడు నీకు ఏదైతే అప్పగించాడో దాన్ని ముగింపు చేసేలాగా నువ్వు చక్కగా దాచుకున్న ప్రేమలో పరిగెత్తు. అందుకే పోలుగారు అంటారు, నా ప్రభు యొక్క పిలుపు నిమిత్తము వెనుకున్న విమర్శి ముందున్న వాటి వరకు నేను వెళ్తున్నాను, పరిగెత్తుతున్నాను. అందుకే అన్నాడు లేస్తలో తన ముగింపు జీవితం అన్నాడు. దేవుని బిడ్డారా, తన పనిని ముగించినట్టుగా చెప్పేస్తాను. మీ అందరూ తెలుసు, విశ్వాసం కాపాడుకున్నాను అమ్మ, విశ్వాసం కాపాడుకున్నాను, మంచి పనులను పోరాడాను అని చెప్పి తన జీవితాన్ని ముగించేశాడు. అలాగనే నీవు కూడా దేవుడు నీకు ఏదైతే నీకు ఒక ఉన్నతమైనది నీకు అప్పగించున్నాడు అది ప్రేమపూర్వకంగా స్వీకరించు. దాన్ని ముగించేందుకు తాపత్రయపడి దాని ఎందుకు శ్రద్ధ ఉంచు, నిర్లక్ష్యం ఉంచవద్దు. దాని ప్రేమగా అన్ని విషయంలో ముందుకు సాగిపో. నువ్వు చనిపోయిన తర్వాత ఇప్పుడు బ్రతికి ఉండగా కొంత చూపిస్తాడు ఫలితము, అది బ్రతికి ఉండగా కూడా కొంత చూపిస్తావు. మొన్న వారి పిల్లలు పాసాని పిల్లలు వచ్చారు, నాన్న ప్రార్థన చేసుకున్నారు, బాలాజీ చేశారు. నేను వాటితో ప్రార్థన చేస్తూ ఒక మాట ఎత్తుపట్టాను, ప్రభా వాళ్ళు సంఘంలో మంచి పరిచయం చేస్తారయ్యా, పరిచయం జ్ఞాపకం చేసుకొని వారికి మంచి విజయం ఇవ్వడానికి సహాయం చేసి విజయం పొందారయ్యా, మంచి పాస్టర్ సహాయం చేశారని ప్రార్థన చేశాను. అవును, అది ఒట్టిగా పోదండి. నా ఊపిలోనే ఇప్పుడు ప్రార్థన కొడుకులు ఉంటే పాపం చేశాక ఒకటే ఒత్తిడి వచ్చారు. అక్కడ వాళ్ళ ప్రిన్సిపాల్ రమ్మని పోండు, ఇక్కడ పరిచర్య చేసేవాళ్ళు లేదు. పాపం శాంతి ఎంతో ప్రార్థన ఫోన్లు చేసి రిక్వెస్ట్ చేస్తూ ఆ 3 రోజులు కష్టంగా వాడిని వచ్చింది. అందుకే రెట్టింపు దీవెనతో దేవుని మొక్కలు కూడా చక్కగా పాస్ కాకుండా దేవుడు జ్ఞాపకం చేసుకుని జీవించాడు. దేవుని ఇష్టపడతాం. హల్లెలూయా. నువ్వు చేసిన ఏ చిన్నదైనా పెద్దదైనా దేవుడు రాపాడేవాడు. దాన్ని ముగించు. దేవుని బిడ్డారా, గొనగవద్దు, చనగవద్దు. ఏమైంది నాకు ఇది అప్పగించండి, నేనే తెలుసుకున్నా, ఇంకొక లేదయ్యండి, చాలా మంది ఉన్నారుగా అని అనుకునవద్దు. నీకు రెట్టింపు దీవెన పొందుతావు. నువ్వు ప్రతికూలంగానే పరిచర్య దీవెన పొందుతావు. దేవుని బిడ్డారా,
ఇది నీకు ఆలోచన చేసుకో, ఆలోచన చేసుకో పిల్ల, ఆలోచన చేసుకో. అతిథి పిల్లలు ఒకరు దమ్ము కొట్టేవాళ్ళు, ఒకరు సండే స్కూల్ తీసుకున్నారు. అదంతా మీ అందరూ తెలిసిన సంగతి, ఎదురుగా మన బహిరంగ చూసిన విషయం. కానీ ఆ పరిస్థితి ఎవరు పోలేదండి. వాళ్ళు చక్కగా అన్ని విషయంలో పరిస్థితులు మంచిగా సెటిల్ అయిపోయారు. ఇదంతా మనం చూసిన విషయాలే. పరిచర్య జీవన వృధా పోవడం, పరిచర్య జీవన వృధా పోవడం, పరిచర్య రెట్టింపు కూడా ఇస్తుందండి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. నీకు ఏదైతే అప్పగించాడో దేవుడు ఆ పనిని చక్కగా నిర్వర్తించే సమాప్తమయ్యింది అని ఎంతవరకు నువ్వు చక్కగా కొనసాగు. యేసు ప్రభు వారు కూడాను అలాగే శివులో ఈ విధంగా తన ఆ యొక్క దేవుడు అప్పగించింది, తండ్రి అప్పగించినందువల్ల ముగించేసి తల సమాప్తమైన తనం చేశాడండి. ఇక నేస్ట్గా ఇంకొక మాట మాత్రమే చెప్పుకుందాము. లూకాసు వార్తలోనే చదవండి. లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 47వ వచనం. సూర్యుడు అదృశ్యుడాయను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. అంతే. దేవుని బిడ్డలారా, 7వ మాటగా ఆ దేవుడు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నా ఆత్మను చేతికి అప్పగించాడు. ఎందుకు చేతికి అప్పగించుకున్నాడు? కుమారుడు కదా. ఏమండి వినాలి, కుమారుడు కదా. ఈ మాట అనకపోతే ఏమైంది? తండ్రి కుమారుడు. యోహాను సువార్త 17వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్దాం, చదువుకోండి. అక్కడ చక్కని ప్రార్థన చేశాడు కుమారుడు. తండ్రిగా నేను తండ్రి ఏకమై ఉన్నాను అని అంటారు. అలా ఏకమైన దేవుడు ఈ రోజు నేను స్పెసిఫిక్ గా ఇవ్వాలంటున్నాడు. నా ఆత్మను తండ్రికి అప్పగించుకుంటానంటారేంటి? ఏమిటి ప్రత్యేకత? కుమారుడి ఆత్మ అయినా, మరొకరి ఆత్మ అయినా, నీ ఆత్మ అయినా, నా ఆత్మ అయినా తండ్రికి అప్పగించబడాలి. అప్పగించబడకపోతే మధ్యలో ఒకటి వస్తుంది. ఒకడు వస్తాడు. ఎవడు వాడు? చెప్పండి. సాతానుడు వస్తాడు. ఆత్మను అడ్డగించేటట్టు పరిస్థితులు బైబిల్ గ్రంథంలో మోషే గారి ఆత్మే సాధించాం. దేవుని బిడ్డలారా, మోషే గారు చనిపోయినప్పుడు ఆత్మను లూసిఫర్ అడ్డగిస్తే మిఖాయేలు వచ్చినది. యుద్ధమాడి ఆత్మను ఏం చేసింది? అలాగ తీసుకెళ్ళిపోయింది. కనుక నీ ఆత్మ కళ వరకు దేవుని వెతుకు చేరాలి. అది నీ తపన పోరాడాలి. అది ప్రతి ఒక్కరు పోరాడాలి. ప్రభా, నా ఆత్మను చనిపోయిన తర్వాత నీ వెతుకు చేరాలయ్యా, నేను నీకు అప్పగించుకున్నాను అనేటువంటి ప్రార్థన మర్చిపోవద్దు. కనుక దేవుని బిడ్డలారా, కుమారుడు కూడా నువ్వు తండ్రికి తన యొక్క ఆత్మను అప్పగించుకున్నావు. కూడా దేవుడికి తండ్రికి అప్పగించుకో. ఆత్మ అమ్మ, చాలా మంది చనిపోయే ముందు లోక సంబంధం దగ్గర విన్నా ఎక్కువగా దైవజనులు ఏమైందండి, దేవుడు సిద్ధపరచుకుంటాడు. ఆత్మను కింద పడకుండా దేవాది దేవుడు ఆ దూతలు పంపించి చక్కగా తీసుకుని వెళ్ళిపోతాడు. వాళ్ళ సాక్ష్యం కాదు కానీ లోక సంబంధుల సాక్ష్యాన్ని చాలా మంది దగ్గర విన్నాను. విభులు వాళ్ళు వచ్చారంట, చుట్టూ చచ్చిన వాళ్ళందరూ కలిసి రా రా అని పిలుస్తున్నారంట. దేవుని బిడ్డలకు ఎలాంటి వాళ్ళు రాకుండా చూస్తాం. ఎలాంటి వాళ్ళు రాకుండా చూస్తాం. చాలా మందికి చచ్చిన వాళ్ళు కనిపిస్తూ మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఒక దైవికమైన స్థితిలో ఉన్నావు, ఒక ప్రార్థన అనుభవం కలిగి ఉన్నావు, ఒక దైవాత్మ పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉన్నావు. దేవుని యొక్క ఆత్మతో నువ్వు అన్ని విషయంలో ఆ ప్రేరేపణలో నడుస్తున్నావు. పరిశుద్ధాత్మ యొక్క ఆ యొక్క అధికారంలో ముందు సాగుతున్నా నీవు మనసులో ఉంది. మా అమ్మ కనపడింది, మా అయ్యి కనపడ్డాడు, శత్రువులుగా మాట్లాడుతున్నాడు బాబు ఇలా అంటే నువ్వు ఎలాంటి వాడవో ఎలాంటి దానివో నువ్వు ఇప్పుడు ఏ స్థితిలో నీ ఆత్మ ఎలాగోపోతుందో ఈ రోజు అప్పుడు రేపైనా సత్తే అక్కడికే చేస్తావు. ఎక్కడికి నేను పిలుస్తున్నాను అంట.
కానీ దేవాది దేవుడు పిలుస్తున్నాడు నేను. దేవాది దేవుడు నీ ఆత్మకొక కనిపెడుతున్నాడు, నీ ఆత్మకొక కనిపెడుతున్నాడు. ఆయన ద్వారం వెళ్తూనే ఉన్నాడు. దేవదూతులు నీ యొక్క ఆత్మ తీసుకువెళ్ళి వెళ్తున్నప్పుడు అక్కడ చచ్చుకోవడానికి ఆయన ద్వారం వెళ్తున్నాడు. అది దాని కొరకు నువ్వు కాచుకో, దాని కొరకు నువ్వు కాచుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. నాకు నువ్వెంత భక్తి చేసావన్నది కాదు, ఎంత ప్రార్థన పదాలు అన్నది కాదు, ఎంత భక్తి పనులు అన్నది కాదు, నువ్వెంత దైవికమైన స్థితిలో సాగావని కాదు, నువ్వెంత దేవుడికి ఏవేవో కార్యాలు చేసావని కాదు, కానీ నీ ఆత్మ చివరి క్షణం వరకు ప్రభు దగ్గర చేయాలి. అది నువ్వు కోరుకో. ఆ ప్రార్థన చాలా దేవుడికి ఇష్టమైనది. అందుకే అంటున్నాడు, గొప్పగా ఆర్పడించి జ్ఞాప వేసి నా ఆత్మనే ఏం చేశా అయ్యా నీకు తండ్రి నీకు అప్పగించుకున్నాడు. కుమారుడే తండ్రికి అప్పగించుకుంటే మరి నువ్వెంత నేనెంత, నువ్వెంత నేనంత. మన ఆత్మ ఎటు అటు ఇటు వెళ్ళకూడదు. సాతాన్లు ఉంటాయి ఏమండి, చచ్చిన ఆత్మ ప్రేతల ఆత్మలు ఉంటాయి. అవును, నువ్వు రక్షణ పట్టకపోతే గుంపులు గుంపులు నీ మంచం చుట్టూ అంటే ఎంత బాధాకరం. ఆలోచించండి. చచ్చిన వాళ్ళు నీ దగ్గర కాదు వచ్చేది. నువ్వు ఆత్మీయ స్థితిలో చెత్తపడి దేవుని కృప పొందకంటే నీకు దేవదూతలు ఉంటారు నీ చుట్టూ కూడా. దేవుని స్తోత్రం. ఇది ఉన్నతానికి ప్రార్థన చేసుకో. ఈ దేవదూతలే నీ ఆత్మను కింద పడకుండా తీసుకువెళ్ళి తండ్రికి అప్పగించడానికి చూసుకో. అది కోరుకోవాలి. కనుక దేవుడు బిడ్డారా, దేవుడు చివరి మాటగా శివును తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను. ఎందుకంటే యేసు ప్రభు కూడా 45 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఆ సాధనను శోధించింది. మీ అందరికీ సమర్థిస్తున్నాను. శోధించండి. గచ్చమైన తోటలో యేసు ప్రభు అని శోధించండి. దేవుని బిడ్డలారా, దాని కసి, దాని ద్వేషము, దానికున్న అసూయ, దానికున్న పరిస్థితి అంతా కూడా ఎగిసి పడేలాగా చేసింది. ఆత్మను కూడాను దేవుడు తండ్రి అతను పోకుండా చేయడానికి ప్రయత్నం చేసింది. కనుక అయ్యా నా ఆత్మను నీ చేతికే అప్పగించుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసుకో. ప్రభా, నా ముగింపు జీవితంలో నా ఆత్మ చక్కగా దేవదూతలతో నీ యొక్కకు చేర్చబడేలాగా నాకు సహాయం చేయి ప్రభా అని నువ్వు ఎప్పటి నుండి ప్రార్థన చేసుకో. మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, నేను మీకు చెప్తున్నాను నిజమంటే, లేకపోతే ఆ స్థానంలో చచ్చిన ప్రేతల ఆత్మలు వస్తాయి నీ దగ్గర. ఎవరెవరో వస్తారు, ఎవరెవరో మాట్లాడతారు. వాళ్ళే అన్ని జనాంగం అంటారు. యముళ్ళు ఏదో అంటారు. యముళ్ళు కాదు, దురాత్మలు. ఎవరంటే దురాత్మలు వస్తాయి. దురాత్మని నీ ఆత్మను తీసుకెళ్ళడానికి ఇష్టపడతావా? దేవదూతలు వచ్చి నీ ఆత్మను తీసుకెళ్ళి ప్రభు హక్కును చేర్చుకునేలాగా ఉండాలో ప్రశ్నించుకోవాలి. ఇది రెండే నీకు ఛాయిస్. కోరుకో. ఈ మధ్యాహ్న సమయంలో 7వ మాటగా దేవుడు తన ఆత్మలతో తండ్రికి అప్పగించుకొని గొప్ప శబ్దంతో కేక వేసి తల వచ్చి ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. ఆత్మను అప్పగించుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా సేవలో ఈ 7 మాటలు ఒక్కొక్క మాట ఒక్కొక్క విశిష్టతను ధరించుకుని నీకోసం నా కోసం ప్రభు యేసుక్రీస్తు వారు నలిగిన వారే, విరిగిన వారే, కొత్తబడిన వారే, పిండబడిన వారే, శరీర ఆత్మలు విరిగిపోయి నలిగిపోయి దేవుని బిడ్డలారా, శరీరంలో నా రక్తం అంతయు ధారపోసి ఆకలి నీటిని కూడా ఒలిగించి నీ కోసం నా కోసం ఆ యొక్క పరలోక రాజ్య మహిమను అక్కడ ఉన్నతమైన విడిచిపెట్టి అక్కడ తీసుకెళ్ళటానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఈరోజు ఆయన రక్షకుడుగా దేవుని బిడ్డలారా మన మంచి ఉన్నాడు. కనుక ఆయన ఒకసారి చెరువులో ఆకర్షించుకో. ఆయనలో చేరు, ఆయన ఎత్తుకు రా, కరుగు నీరైపో. దేవుని యొక్క సన్నిధిలో ఆయన పాదములేదో పడి నీ ఖండితో ఆయన పాదంలో కడుగు. పశ్చాత్తాపడాలి. నీకు ఇది ముక్తి, ఇదే నీకు చివరి దిక్కు అని గ్రహించి ఆయన ఒకసారి నువ్వు ఈ ఉన్నతమైన కృపను జ్ఞాపకం చేసుకోమని, అలాగే సంవత్సరానికి ఒక్క మాట కాదు కానీ ఒక్కసారి హెచ్చరిస్తున్నాను. సంవత్సరానికి ఒక్కసారి మాత్రం కాదు కానీ ప్రతిరోజు ఈ విధంగా శివులోకి నువ్వు రావాలని నేను హృదయపరంగా కోరుకుంటూ దేవుడి వాక్యం జీవించున్నాక అని అందరూ చిన్న ప్రార్థన ఒక్క నిమిషం చేసుకొని ముగింపులోకి వచ్చాం.